నేను పూర్తి చేస్తాను. ఒకవేళ నేను పూర్తి చేసే లోపల మీకు కనుక ఆకలిస్తే మాత్రం వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. ఉండాలనుకుంటే ఉండొచ్చు. సో వెరీ గుడ్. సో బేసిక్‌గా మన ఐడియా ఏంటంటే ఇవాళ ఇది నేను ఎక్కడ కనపడలేదు. ఓకే. సో ఐడియా బేసిక్ ఐడియా ఏంటంటే మనం ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాం? ఓకే. నెంబర్ 1. ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడు క్వశ్చన్ వస్తుంది. ప్రాసెస్ అంటాం, వాడిని ఎవరినో పిలుస్తాం, వాడికి పుస్తకం చదివిస్తాం, లేకపోతే సీడీ ఇస్తాం, ఇది ఇస్తాం. వాడు 2 వారాలు అయిపోతుంది, 3 వారాలు అయిపోతుంది. అసలు మనం ఎందుకు చెయ్యాలి ఇది? ఒకటి అది. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాసెస్‌లో ఏంటంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎవరిదో కార్ సౌండ్ వస్తుంది కదా మనకి. కారు మన ఇంట్లో ఉన్నా గానీ కార్ స్టార్ట్ చేయలేదనుకోండి. మనం ఎక్కడికి పోం కదా! మనం అది మెర్సిడీస్ అవ్వచ్చు, లేకపోతే ఫెరారీ అవ్వచ్చు. మన డ్రైవ్ వేలో ఉందనుకోండి, తాళాలు ఇంట్లో ఉన్నాయనుకోండి. తాళాలు ఇంట్లో ఉంటాయి, కార్ ఏమో డ్రైవ్ వేలో ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు కానీ ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే కారు సొంతగా వెళ్తాం. ఓకే. సో సేమ్ వే మనకి ఈ బిజినెస్‌లో అన్నిటికంటే ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఈ బిజినెస్ గురించి మనం ఎవరితోటైనా ఎలా మాట్లాడతాం అనేది. అంటే మన కాన్వర్సేషన్ ఓకే. సో మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనము స్టార్ట్ చేసే పద్ధతిలో అవతల వాళ్ళు మన క్వశ్చన్లు అడుగుతారు. అర్థమైందా? సో మనకి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని మనం ఏ క్వశ్చన్లు వస్తే పర్వాలేదు, ఏ క్వశ్చన్లు రాకుండా ఉంటే పర్వాలేదు. రాని క్వశ్చన్లు ఏం లేవండి. మనం ఎవరితో మాట్లాడతామో వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్‌కి మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కప్పుడు అడగాలి క్వశ్చన్. ఇప్పుడు మన ఈ మీటింగ్‌లో చూసుకున్నాం అనుకోండి. మన మీటింగ్‌లో చూసుకుంటే కొంతమంది డాక్టర్లు ఉన్నారు. కొంతమంది ఇంజినీర్. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తాం. వీడు ఒకడు డాక్టర్ అవ్వాలనుకోండి. వీడు 1వ తరగతిలో నాకసలు మొత్తం డాక్టర్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది? నేను రిటైర్ అయిపోతున్న తర్వాత ఏమైపోతాను? నాకు మొత్తం చెప్తేనే గాని నేను 1వ తరగతి పరీక్షలు రాయనన్నాడు అనుకోండి. ఏం చేస్తాం వాడికి? వాడు డాక్టర్ అవ్వడు. వాడికి మనం చెప్పం. ఓకే. వాడు 1వ తరగతి చదువుతూ ఉంటాడు. వాడికి 50 ఏళ్ళు వస్తాయి గానీ వాడు 1వ తరగతిలోనే ఉంటాడు. సో ప్రతి క్వశ్చన్‌కి ఆన్సర్ చేసే టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తాం. అంతేగాని అన్ని క్వశ్చన్లు మనం ఎవరినైనా ఫస్ట్ కూర్చోబెట్టుకుని అన్ని క్వశ్చన్లు వరుస పెట్టి 100, 150 క్వశ్చన్లు ఆన్సర్ చేసేయి. ఓకే. సో మన హోల్ కాన్సెప్ట్ ఇది. ఇది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఎలా బిల్డప్ చేసుకుని మనం అసలు ప్రాసెస్ ఎందుకు చేస్తాం ఏంటి ఇవన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే పద్మజ కాసేపు మాట్లాడుతుంది. మాట్లాడి అసలు మేము ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసాం ఒక స్టోరీ లాగా మీకు చెప్తుంది. అంటే స్టోరీ లాగా అంటే ఏంటంటే ఇప్పుడు మీకైనా కానీ ఎవరితో అయినా మనం మాట్లాడినప్పుడు మనం ఏదైనా ఎందుకు మొదలెట్టామో చెప్తే తర్వాత వాడికి అది మొదలెట్టాలో లేదో తెలుస్తుంది. అందుకని దాన్ని మనకి చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే మన ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్. ఓకే. సో పద్మజ మాట్లాడుతున్న తర్వాత నేను నా దగ్గర ఐ హావ్ అబౌట్ 5 or 6 స్లైడ్స్ చూపిస్తాను. చూపించిన తర్వాత మనం ఇది ఎలాగా రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి కొన్ని అయితే బ్రీఫ్‌గా స్టార్ట్ చేసి బ్రీఫ్‌గా చెప్పేస్తాను. చివరిలో మాత్రం బేసిక్‌గా మన స్టోరీ ఎలా తయారు చేసుకోవాలి, మనం డ్రాపింగ్ ది మెసేజ్ ఎలా చేయాలి అనేది మాట్లాడతాం. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే పద్మజ పద్మజ మాట్లాడుతుంది. వాట్ ఎవర్ షీ హాస్ ఇన్ హర్ మైండ్. ఓకే. గో. హలో అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. అందరికీ. సో మా గురించి చెప్పాలంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ గోల్స్ తోటి వెళ్ళాం యూఎస్కి. సో చాలా చేయాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, అంతా ఫ్యూ ఇయర్స్లో పే చేసేయాలి, మంచి కార్స్ కొనుక్కోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హెల్ప్ చేయాలి, అట్లా ఎవరికైనా అవసరం అయితే అట్లా చాలా డ్రీమ్స్ అండ్ గోల్స్తో వెళ్ళాం అనమాట. ఇద్దరం బోత్ ఆఫ్ అస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళాము. సో కానీ ఒక 2 ఏళ్లలో మాకు అర్థమైపోయింది, ఇద్దరం ఉద్యోగాలు చేసినా కూడా మాకున్న లిస్ట్ ఆఫ్ డ్రీమ్స్ ఉద్యోగాలతో సరిపోదు అని చెప్పేసి మేము ఏదైనా మంచి అవకాశం కోసం వెతుకుతూ ఉన్న టైంలో మాకు సతీష్ రెడ్డి గారితో పరిచయం అయిందనమాట. సో మాకు నచ్చింది ఏంటంటే మా ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ వేరు. ఆయన సాఫ్ట్వేర్, నేను వేరే బ్యాక్గ్రౌండ్. సో ఇద్దరం కలిసి చేయగలిగేది ఏదన్నా ఒక మంచి అవకాశం కోసం
చూస్తుంటే మాకు ఇది చాలా అద్భుతంగా అనిపించింది. ఇందులో ఇద్దరం కలిసి చేసుకోవచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు కావాల్సిన మేము రాసుకున్న వాటిలో ఇవన్నీ సాధించిన వాళ్ళు ఎంతో మంది కనబడ్డారు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు తో పరిచయం అయిన తర్వాత అనమాట. సో ఇది చూసి మాకు ఈ అవకాశం చాలా బాగుందని చెప్పేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మీరు ఈ బిజినెస్ చూసినప్పుడు మీకు కూడా అలా ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ అంటే మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు మీ ఫ్యూచర్లో? ఫస్ట్ ఎవరికైనా కూడా మనకి ఏమన్నా అప్పులు ఉంటే ఫస్ట్ అవన్నీ తీర్చేసుకోవడం నంబర్ 1 డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా. కార్ పేమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇంటి పేమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా కూడా అన్ని పేమెంట్స్ ఏమీ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. తర్వాత పిల్లల చదువుల కోసం, లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం కోసం, ఇంకా ఏమన్నా ట్రావెల్ చేయడం, అట్లా డిఫరెంట్ డ్రీమ్స్. సో మన ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ అంటే మనకు ఆ డ్రీమ్స్ అన్ని క్లియర్గా ఉంటే, మనకి మురళి గారు చెప్పినట్టు కార్ ఉందనుకోండి, అందులో పెట్రోల్ పోస్తే కానీ కదలదు కదా. సో మన డ్రీమ్స్ అండ్ గోల్స్ ఆ పెట్రోల్ లాంటివి అనమాట. మన ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ మన కళ్ళ ముందు ఉంటే మనకు అన్ని ఇవన్నీ చేయడానికి మనకి అది వస్తుంది, చేయడానికి ఆ పుష్ వస్తుంది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఈ పద్ధతి ప్రాసెస్ అంటే ఇప్పుడు ఒక పద్ధతి, మనం అన్నిటికీ ఒక పద్ధతి ఫాలో అవుతుంటాం కదా ఏం చేయాలన్నా కూడా. సో దానికి ఏంటంటే మన ఆలోచన పద్ధతి మీద చాలా ఆధారపడి ఉంటుంది. మన మైండ్ సెట్ ఎలా ఉందనేది చాలా ఆధారపడి ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఈ బిజినెస్ లో ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే మనమే బెస్ట్ కస్టమర్. మన ప్రోడక్ట్స్ అన్ని మనం యూజ్ చేసుకుంటాం, మనం హెల్తీగా ఉంటాం, బ్యూటిఫుల్ గా ఉంటాం. అండ్ దెన్ మన మైండ్ సెట్ మంచిగా ఇంప్రూవ్ చేసుకుని మన డ్రీమ్స్ అండ్ గోల్స్ అన్ని మనం మంచిగా అకంప్లిష్ చేసుకోవడానికి మనం ముందుకెళ్తూ ఉంటాం. సో మన మైండ్స్ రోజు ఏమవుతుందంటే చాలా నెగటివ్ థింగ్స్ జరుగుతుంటాయి. అందరికి రకరకాల సమస్యలు ఉంటాయి, బయట బోల్డ్ జరుగుతూ ఉంటాయి. సో మైండ్ అంతా రకరకాలుగా ఉంటుంది. సో దాంట్లోంచి మనం ఒక పాజిటివ్ గా తయారు చేసి మన డ్రీమ్స్ కోసం మనం వర్క్ చేసుకునేట్టు మనకు ఉపయోగపడేవి ఉంటాయి. అదేంటంటే ఒకటి బుక్స్. ఇది బుక్స్ ఎలా చూస్తా అంటే, నేను మన బాడీ ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రోటీన్ పౌడర్ వాడతాం. ప్రోటీన్ చాలా అవసరం మన బాడీకి. అలానే మన మైండ్ బాగుండడానికి మనకి మెంటల్ ప్రోటీన్, బుక్స్ మెంటల్ ప్రోటీన్ అనమాట. సో బుక్స్ చదివితే మనకి మంచి థాట్ ప్రాసెస్ వస్తుంది, మనం ఎలా చేయాలి అన్ని మంచిగా మనకి వచ్చి మన సమస్యలన్నీ మనం ఓవర్కమ్ చేసుకుని, అంటే పరిష్కారం చేసుకుని మనం ఎలా ముందుకెళ్ళాలి, దేనికి మనం అన్నిటికీ తట్టుకుని మనం ఎలా ముందుకు సాగాలనేది మనకి పుస్తకాలు చదవడం వలన మనకి అది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఎవరన్నా పిహెచ్డి చేసిన వాళ్ళని చూసారనుకోండి, మామూలుగా పిహెచ్డి చేయాలంటే ఒక 50-60 పుస్తకాలు చదివి వాటి మీద అంతా థీసిస్ రాస్తే పిహెచ్డి వస్తుంది, అసెస్మెంట్. సో మనకేంటంటే ఈ బిజినెస్ లో ఇంకో పాయింట్ అంటే మనకేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఎవరైనా చేయొచ్చు. అంటే మనకు మంచి డ్రీమ్ ఉండాలి, పట్టుదల ఉండాలి, మనం ఎవరైనా చేయొచ్చు. సో మనం వారానికి ఒక పుస్తకం చదివాం అనుకోండి, మనకు కూడా ఒక పిహెచ్డి వచ్చేస్తుంది. సో అంత నాలెడ్జ్ వస్తుంది, అనమాట. ఆ నాలెడ్జ్ తోటి మనకి అన్ని మనకి ముందుకెళ్ళి మనం చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఈ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ పోతూ మనం ఇవన్నీ చేస్తూ ఉంటే మనం సక్సెస్ఫుల్ అవుతాము. సో అది ముందు మన మైండ్ సెట్ అనమాట, దట్స్ సో ఇంపార్టెంట్. సో అది దాంతో మురళి గారు ఫర్దర్ గా మాట్లాడతారు స్టెప్స్ గురించి. ఆల్రైట్, ఓకే. Okay, so let's see, Lakshman. I will share my screen. I think there are still 50 మంది వెయిటింగ్ రూమ్ లో. లక్ష్మణ్ కావాలంటే ఒకసారి చెప్పు వాళ్ళకి, వెయిటింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళు పంపించేసేటైతే. ఓకే, సో బేసిక్ ఐడియా ఏంటంటే, మనం ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా, మనం ప్రాసెస్ చేసుకున్నప్పుడు మనం ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా తెలియాలి. లేకపోతే ఏంటంటే మనకి బుర్రలో ప్రతిసారి ఈ డౌట్స్ ఉంటాయి. ఓకే, సో ఐమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. ఓకే, గుడ్. రైట్, ఒక్క నిమిషం. లక్ష్మణ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చూడు, నువ్వు ఇది నీకు కనపడుతుందో లేదో చెప్పు నాకు.
లక్ష్మణ్ గారు ఎవరైనా కానీ ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. కనిపిస్తుందండి, కనిపిస్తుంది మురళి గారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో బేసిక్ ఐడియా ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకునేటప్పుడు నా లెక్క ప్రకారం మీ అందరికీ ఈ ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, ఒకవేళ ప్రాసెస్ తెలియకపోయినా కానీ నేను చాలా బ్రీఫ్గా ఐ విల్ గో త్రూ ఆల్ దీస్ స్టెప్స్. ఓకే, మన ప్రాసెస్లో ఉన్న స్టెప్లు ఏంటి? ఒకటి డ్రాప్. ఇప్పుడు అంటే ఈ ప్రజెంటేషన్ మీ దగ్గర లేకపోయినా కానీ మీరు ఎవరైనా నోట్స్ రాసుకున్నా కానీ ఇది వింటే మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్లో మన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ డ్రాపింగ్ ద మెసేజ్, దాన్ని మనం DTM అంటాం. ఓకే, డ్రాప్ ద మెసేజ్. నెక్స్ట్ మీట్ అండ్ గ్రీట్ 1 అంటే MG1, మీట్ అండ్ గ్రీట్ 2 అంటే MG2. ఓకే, బోర్డ్ ప్లాన్ 1 అంటే మనం టీమ్ ఎవాల్యుయేషన్ చేస్తాం కదా, అది బోర్డ్ ప్లాన్ 1, సాటర్డే ఈవినింగ్ 7 o'clock చేసేది. తర్వాత ఫాలో అప్ 1, తర్వాత ఫాలో అప్ 1లో మనం ఏం చేస్తాం? తర్వాత బోర్డ్ ప్లాన్ 2లో అంటే ఒకసారి మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, మనం ప్లాన్ అన్ని చూపించిన తర్వాత మనం మాట్లాడితే ఒరే బాబు ప్లాన్లో నీకు ఏం అర్థమైందిరా ఏంట్రా అని అడిగితే అసలు నీకు ఏం నచ్చింది అని అడిగాం అనుకోండి, అడగగానే ప్లాన్ ప్రజెంటేషన్ చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు అంటాడు. ప్లాన్ బాగా చెప్పడం కాదు బాబు, ప్లాన్లో నీకు ఏం అర్థమైంది అని ఏదో చెప్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత మనం వాడికి మనం ఎప్పుడైతే లాంచ్ చేయడానికి డిసైడ్ అవుతామో అప్పుడు ఏం చేస్తాడు వాడు? నేను ప్రోడక్ట్లు కొనాలా అని అడుగుతాడు. అంటే వాడికి ప్లాన్లో ప్రోడక్ట్లు కొనాలి అనేది కూడా అర్థం కాదనమాట. ఓకే, సో ఫాలో అప్ 1లో మనకు కొన్ని క్వశ్చన్లు ఆన్సర్లు అవి ఉంటుంది. తర్వాత బోర్డ్ ప్లాన్ 2 ఎందుకంటే ఒకసారి కనుక అర్థం కాకపోతే బోర్డ్ ప్లాన్ 2 రెండోసారి చూస్తాం, దాని తర్వాత లాంచ్. అయితే ఇప్పుడు ఈ అన్ని స్టెప్పుల్లోనూ డ్రాపింగ్ ద మెసేజ్ ఆర్ డ్రాప్ ద మెసేజ్ అంటే ఏంటంటే మనం బిజినెస్ గురించి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనం ఎట్లా మాట్లాడతాము అనేది. సో డ్రాప్ ద మెసేజ్లో మనం మేజర్గా మనం చూసుకోవాల్సింది రెండు విషయాలు. మనం ఎవరితో అయితే మాట్లాడుతున్న వాళ్ళకి వాళ్ళకి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉందా లేదా? ఓకే, 1. 2, వాళ్ళు సొంతగా బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారా లేదా? ఈ 2 కనుక మనకి తెలిస్తే ఈ 2 విషయాలు మనం వాళ్ళతో మాట్లాడతాం. మనం ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఇది కాన్వర్సేషనే. మనం ఈ కాన్వర్సేషన్ చేసేటప్పుడు మనకి ఈ 2 విషయాల్లో ఏదో ఒకటి తెలియాలి. ఓకే, వాడు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడో లేదో తెలియలేదనుకోండి, ఇక నువ్వు డబ్బులు సంపాదిస్తే బాగుంటుందా అది ఇది అని మనం ఎన్ని చెప్పినా కానీ దాని తర్వాత వాడికి సంపాదించాలని లేకపోతే ఈ బిజినెస్ ఎంత గొప్పదైనా కానీ ఉపయోగం లేదు. ఓకే, వాడు చివరికి ఈ డబ్బులు నేను వేరేలాగా సంపాదించుకుంటాను, అలా చేసుకుంటాను, ఇలా ఏదో చెప్తాడు. ఓకే, రెండోది వాడికి బిజినెస్ మైండ్ సెట్ లేదనుకోండి, అంటే బిజినెస్ చెయ్యాలి అనే ఉద్దేశం వాడికి లేదనుకోండి, అప్పుడు కూడా మనం డ్రాప్ ద మెసేజ్ చేస్తే దాని మీట్ అండ్ గ్రీట్ 1కి వెళ్ళదు. ఓకే, మనం ఫస్ట్ కనుక్కోవాల్సిందే డ్రాప్ ద మెసేజ్లో మనకి 2 ఇంపార్టెంట్ థింగులు. మనం అవతల వాడితో మాట్లాడుతున్నప్పుడు వాడికి డబ్బులు సంపాదించాలని ఉందా, లేకపోతే సొంతగా బిజినెస్ సొంతగా బిజినెస్ పెట్టాలనే ఆశ ఉందా? ఓకే, ఉంటే డబ్బులు సంపాదించాలనే ఆశ కనుకుంటే ఎంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు, ఆ డబ్బులు సంపాదించడానికి ప్రస్తుతానికి వాడి దగ్గర ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా లేవా? ఓకే, అంటే ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తారు కదా, ఈ ఉద్యోగంలో వాడు సంపాదించిన డబ్బులన్నీ ఉద్యోగంలో వస్తే వాళ్ళు బిజినెస్ ఎందుకు చెయ్యాలి? వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, అందుకని వాళ్ళు చేయరు. ఓకే, సో అది మనం ఆ డ్రాపింగ్ ది మెసేజ్లో మనం క్లియర్ కట్గా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన కాన్వర్సేషన్లో మనం వాళ్ళని అడిగేది ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్తాను? అరే బాబు ఏం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నాను. ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, డాక్టరు, ఇంజనీరు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏ ఉద్యోగం అయినా పర్లేదు. ఓకే, బాగానే ఉంది, వండర్ఫుల్. ఓకే, ఏంటి ఫ్యూచర్లో నీ డిజైర్ ఏంటి? ఇందాక పద్మజ చెప్పారు కదా, ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ అంటే నీకు వచ్చే డబ్బులు 2-3 సంవత్సరాల్లో నీకు ఆదాయం ఎంత పెరుగుతుంది, ఇన్కమ్ ఎంత పెరుగుతుంది, 2-3 సంవత్సరాల్లో నీకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి? ఓకే, నీ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంటే నీ పెరుగుతున్న ఎక్స్పెన్సెస్ని బట్టి నీ ఆదాయం పెరుగుతుందా లేదా? పెరిగితే 2 మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, వాడికి 2 మ్యాచ్ అయినంతసేపు వాడు ఏం చేయడు. ఎందుకనంటే ఇప్పుడు కడుపు నిండిపోయిన వాడు పోయి హోటల్ తీసుకెళ్తే ఏమైనా తింటాడా? వాడు ఏం పెట్టినా కానీ వాడికి పెద్ద ఫుల్లో ఉందనుకోండి,
వాడికి ఏం పెద్ద ఉండదు. అదే కడుపు కాలినోడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏమవుతుంది, వాడికి మనం ఏదైనా చెప్పగానే వాడు అబ్బో ఆకలేసేస్తుంటాడు, వాడు ఇడ్లీ తింటాడు, దోస తింటాడు, ఊతప్పం తింటాడు, ఏదైనా తింటాడు. అర్థమైందా? అన్నిట్లో కొంచెం ఉప్పు గప్పు అటు ఇటు తక్కువనే తింటాడు. సో దట్ ఈస్ వాట్ వి కాల్ హంగ్రీ అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తామంటే అప్పుడు వాళ్ళతో ఆ డ్రాపింగ్ ద మెసేజ్ చేసేటప్పుడు మనం వాళ్ళతోటి ఈ కాన్వర్సేషన్లో మనది కనుక్కోవాలి. రెండో రకం వాళ్ళు ఏముంటారు, నేను ఏదో డబ్బులు సంపాదించాలి కానీ అబ్బాయి లాభం లేదు, ఈ ఉద్యోగాలు ఎన్ని చేసినా నేను డబ్బులు సంపాదించలేదు కానీ ఒక బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అంటాడు. అన్నప్పుడు మనం ఏం చేస్తుంటే, ఒరే నువ్వు బిజినెస్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంతవరకు ఎందుకు మొదలెట్టలేదు? ఓకే, ఏమన్నా అంటే అప్పుడు బిజినెస్ ఎందుకు మొదలెట్టలేదు అనే విషయం గురించి మనోడు చెప్తాడు. బిజినెస్‌కి చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. లేకపోతే తెలివితేటలు ఉండాలి, ఇవి ఉండాలి. ఏవైనా వాళ్ళ ఎక్స్‌పెన్స్‌లు. ఇవన్నీ ఏంటంటే మనం వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ ఇస్ వాడి స్టోరీ ఏంటి, మన స్టోరీ ఏంటి, ఈ 2 మనం అక్కడ కొంచెం అంత డీటెయిల్ కాదు గానీ కొంచెం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ ఏం చెప్తాంటే డ్రాపింగ్ ద మెసేజ్‌లో మీకు లాస్ట్ స్లైడ్‌కి వచ్చేటప్పుడు డ్రాప్ ద మెసేజ్ ఎలా చేస్తాం అనేది నేను చెప్తాను. ఓకే, సో మనం ఈ కాన్సెప్ట్‌కి మనం ఎలా ఇంట్రొడక్షన్ మనకి ఎలా వచ్చిందనేది చెప్తాం. ఓకే, మీట్ అండ్ గ్రీట్‌లో ఏం చేస్తామంటే మన స్టోరీని కొంచెం డెవలప్ చేసుకొని వాళ్ళ స్టోరీని కొంచెం డెవలప్ చేసి ఓకే, ఎలా డెవలప్ చేస్తాం అనేది నేను బేసిక్‌గా ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తాను మీకు తర్వాత. అయితే ఈ ఎంజీ1లో ఏంటంటే అది అయిపోయిన తర్వాత వాళ్ళకి, "అరే బాబు మనం అందరం మామూలుగా డబ్బులు సంపాదించి ఒక పద్ధతిలో సంపాదిస్తాం. కానీ ప్రపంచంలో డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు గానీ, లేకపోతే చాలా సక్సెస్‌ఫుల్ అంటే వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు డబ్బులు వేరే పద్ధతిలో సంపాదిస్తారు. ఆ పద్ధతులు మనకి తెలియాలి అంటే మనం వాళ్ళెలా సంపాదిస్తున్నారో తెలుసుకోవాలి. దాని గురించి నేను నీకు ఒక బుక్ ఇస్తాను. ఓకే, ఆ బుక్ చదవమనిస్తా. అంటే బుక్ చదవమని ఇదేంటి మనం ఎంజీ1లో మీట్ అండ్ గ్రీట్ 1లో. కానీ బుక్ చదవడం వల్ల ఈ బుక్ చదివితే నీకు తెలుస్తుంది అన్నాం అనుకోండి, వాడు చదవడు. ఓకే, నార్మల్‌గా మీకు ఈ క్వెషన్ నేను తర్వాత అడుగుతాను. ఎలా అయినా గాని మీరు చాలామంది వచ్చి సార్ నేను బుక్ ఇచ్చాను సార్ వాడు చదవలేడు సార్ అంటే ఏమర్థమైంది మనకి? మనం బుక్ కరెక్ట్‌గా ఇవ్వలేదు ఒకటి. రెండోదేంటంటే వాడికి ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ అనేది వాడికి అంత క్లియర్‌గా లేదు. వాడు సాధించాలనుకున్న దానికి ఈ బుక్ చదవటానికి లింక్ వాడికి దొరకలేదు కాబట్టి వాడు బుక్ చదవడు. వాడు బుక్ చదవకపోతే అప్పుడు ఏమవుతుంది? వాడు ఎంజీ2లో అది అక్కడ ఆగిపోతుంది. ఆగిపోతే మన ఎంజీ2కెళ్ళదు, బోర్డ్ ప్లాన్ 1కెళ్ళదు, బోర్డ్ ఫాలో అప్ 1కెళ్ళదు, బోర్డ్ ప్లాన్ 2కెళ్ళదు. ఇక అంతే ఆగిపోతుంది. ఓకే, సో ఎంజీ1లో ఒకవేళ వాడు మనం బుక్ ఇచ్చిన తర్వాత ఓకే, నేను డబ్బులు సంపాదించాలి, నేను బిజినెస్ చెయ్యాలి అంటే నేను డబ్బులు సంపాదించే వేరే పద్ధతులు నాకు తెలియాలి. అంటే మనం బోర్డ్ ప్లాన్ 1లో ఏం చూపిస్తామంటే 4 రకాలుగా సంపాదిస్తామని చెప్తున్నాం కాబట్టి ఆ 4 రకాలు వాడికి మనం పారబల్ ఆఫ్ పైప్‌లైన్ ఇచ్చినా తెలుస్తుంది. లేదంటే బిజినెస్ ఇన్ ద 21st సెంచరీ ఇచ్చినా తెలుస్తుంది. ఈ రెండిట్లో తెలిసింది కాబట్టి అది చదివిన తర్వాత వాడికి నేను బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన గానీ, లేకపోతే ఒక పైప్‌లైన్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవాల్సిన ఆలోచన గానీ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మన క్వెషన్ ఏంటంటే, ఎరా నువ్వు ఎప్పుడైనా పైప్‌లైన్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోగలిగావా? చేశావా? చేయలేదంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే, అందుకనే నేను ఫస్ట్‌లో నీకు చెప్పినప్పుడు నీ పరిస్థితిలో నేను ఉండేవాడిని. బిజినెస్ చూడకముందు నేను కూడా ఏదో చెయ్యాలి అనుకున్నాను. డబ్బులు ఎక్కువ సంపాదించాలనుకున్నాను. కానీ ఎలా సంపాదించాలి, ఎలా చేయాలనేది తెలియనప్పుడు అప్పుడే నేను ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో నాకు ఒక పర్సనల్‌గా నాకు ఎవరు కోచ్ చేసేవాళ్ళు ఒకళ్ళు నాకు దొరికారు. దొరికితే ఆయన ఏం చెప్పాడంటే, "బాబు ఇది మనం ఒక పద్ధతిలో చేస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ఈజీగా మన గోల్స్ ఏవైతే ఆ ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ ఎఫ్‌డిఎస్ అంటాం. ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ మనం దానికి అచీవ్ చేయగలుగుతాం. మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది. ఈ దేనికైనా గాని మనకెప్పుడు కూడా దీని తర్వాత ఏం చేయాలనేది తెలియాలి. అది తెలియలేదనుకోండి, దీని తర్వాత ఏం చేయాలో తెలియకపోతే ఏం చేస్తారు మీరు? దాని తర్వాత ఏం చేయాలో తెలీదు అంతే. అక్కడ ఆగిపోతారు. ఓకే, సో ఆ మీట్ అండ్ గ్రీట్ 2లో అప్పుడు బాబు నువ్వు పుస్తకం చదివావు కదా! పుస్తకం అర్థమైందా? పుస్తకం చదివిన తర్వాత నీకు బకెట్ ఇన్‌కమ్‌కి, పైప్‌లైన్ ఇన్‌కమ్‌కి తేడా తెలిసిందా? లేకపోతే అసెట్ బేస్డ్ ఇన్‌కమ్‌కి, ఎంప్లాయీ బేస్డ్ ఇన్‌కమ్‌కి తేడా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఈ 2 తేడాలు తెలిస్తే నువ్వు ఎలాంటి ఇన్‌కమ్ సంపాదిస్తున్నావు ప్రస్తుతానికి? ఆ రెండో రకమైన ఇన్‌కమ్ అంటే పైప్‌లైన్ ఇన్‌కమ్ గాని, అసెట్ బేస్డ్ ఇన్‌కమ్ గాని ఎప్పుడైనా నువ్వు క్రియేట్ చేశావా? చేయలేదు.
అది ఎందుకు చేయలేదు అంటే నీకు కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ లేదు, అందుకని చేయలేదు. ఇప్పుడు ఆ గైడెన్స్ నీకు దొరుకుతుంది. ఓకే, అయితే ఒకవేళ నీకు కనుక ఆ గైడెన్స్ నువ్వు కనుక కరెక్ట్ అయితే, ఆ గైడెన్స్ నీకు ఇచ్చినట్టయితే నువ్వు మనం చేసే ప్రతి పనికి మనకి ఫలితం దొరకాలి. ఫలితం లేకుండా ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అరే నేనేదో ఏదైనా చేసినప్పుడు మనకి దాని ఫలితం దక్కదు అనుకున్నాం అనుకోండి, మనం ఆ పని చేస్తామా? చెయ్యం. ఫలితం ఉండాలి అంటే రిజల్ట్ రావాలి. ఒరే నువ్వు ఒకవేళ కనుక యాసెట్ బేస్డ్ ఇన్కమ్ కానీ లేదా పైప్లైన్ ఇన్కమ్ కానీ క్రియేట్ చేస్తే నువ్వు ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్ సంవత్సరానికి లేకపోతే నెలకి ఎంత సంపాదిస్తే నువ్వు ఓహో పర్లేదు, నేను బాగానే నేర్చుకుంటున్నాను, బాగానే సాగుతుంది, నాకు బాగానే అవుతుంది అని నీకు నమ్మకం వస్తుంది అన్నావు అనుకోండి, అప్పుడు వాడు 50,000 30,000 80,000 లేదా 1,00,000 1,30,000 ఎంతో చెప్తాడు. ఎంతైనా కానివ్వండి, నో ప్రాబ్లం. మనకి ఆ నెంబరు ఎక్కడొస్తుంది? మీట్ అండ్ గ్రీట్ 2లో వస్తుంది. మీట్ అండ్ గ్రీట్ 2లోకి వచ్చేటప్పటికి కనీసం ఆ నెంబర్ అయినా రావాలి మనకి. వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చెప్తామంటే, అరే బాబు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఇంట్రడ్యూస్ టు యువర్ ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్లో ఈ పైప్లైన్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఆ పైప్లైన్ అంటే మామూలుగా పైప్లైన్ కానీ యాసెట్ కానీ క్రియేట్ చేసుకోవాలంటే మనకున్న ప్లాట్ఫామ్ ఏంటి, ఆ ప్లాట్ఫామ్ గురించి, ప్లస్ ఆ ప్లాట్ఫామ్ మెంటర్షిప్ గ్రూప్ని యూజ్ చేసుకుని, ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని మనం నువ్వు చెప్పిన 50,000 కానీ 1,00,000 కానీ ఎంతైనా కానీ సంపాదించాలంటే ఎలా సంపాదించగలం అనేది నెక్స్ట్ దాంట్లో మనకి నెక్స్ట్ మన మీటింగ్లో జరుగుతుంది. ఓకే అని చెప్పి వాళ్ళని బోర్డు ప్లాన్ 1కి పిలుస్తాం. బోర్డు ప్లాన్ 10కి వచ్చినప్పుడు బోర్డు ప్లాన్ 1కి వస్తారు. బోర్డు ప్లాన్ 1 అవుతుంది. బోర్డు ప్లాన్ 1 అయిపోయిన తర్వాత మనం, ఒరే బాబు నువ్వు 50,000 సంపాదించాలన్నా 50,000 ఎలా సంపాదించాలో మనకి ఆ ప్లాట్ఫామ్ మెంటర్షిప్ గ్రూప్ రెండింటి గురించి మనకి నీకు తెలిసిందా, అర్థమైందా అని అడుగుతాం. అర్థమైంది అన్నాడు అనుకోండి, వండర్ఫుల్. తర్వాత అప్పుడు ఫాలో అప్లో మనం టిపికల్గా మనం అడిగే క్వశ్చన్లు ఏంటి, అరే బాబు నువ్వు ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ కావాలంటే నువ్వు చేయాల్సిన పనులు ఏది, రీడింగ్ బుక్స్ నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను మీకు. ఓకే, పోస్ట్ లాంచ్ చేసిన తర్వాత కొన్ని పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఈ పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తావో, అదే పార్ట్నర్షిప్లో నా రెస్పాన్సిబిలిటీస్ కూడా నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే ఓకే అయితే మీ అందరికీ కూడా లాంచ్ ప్యాకెట్ ఉండాలి. లాంచ్ ప్యాకెట్లో చూస్తే పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, మీరేం చేస్తారు అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, సో అది ఫాలో అప్ వన్. తర్వాత ఫాలో అప్ వన్ అయిన తర్వాత, సార్ నాకు నేను 4 లాంచ్ చేసి వాడు 3 లాంచ్ చేస్తే మళ్ళీ ఏదో క్వశ్చన్ ఉంచారని, కానీ నో ప్రాబ్లం బాబు మళ్ళీ ఇంకోసారి అంటాం. వీటన్నిటి రావడానికి వాడు డబ్బులు కట్టక్కర్లేదు, ఏం కట్ట, మనం లింక్ ఇస్తాం, వస్తాడు, వాడింట్లో వాడు కూర్చుంటాడు, చేస్తాడు, అయిపోయింది. బోర్డ్ ప్లాన్ 2 అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే, బాబు ఇప్పుడు నువ్వు రెడీనా లాంచ్ అవ్వడానికి, లాంచ్ చేస్తాం. ఓకే, సో దెన్ అప్పుడు వాడి బిజినెస్ ఏంటి లాంచ్ చేసిన తర్వాత వాడి బిజినెస్ మొదలవుతుంది. అప్పటిదాకా మనం ఏం లేదు, ఇదంతా చేయడానికి, ఈ ఫస్ట్ ఇవన్నీ చేయడానికి మనకు ఒక వారం కానీ 2 వారాలు కానీ పట్టచ్చు, మోస్ట్లీ అబౌట్ 2 వీక్స్. అయితే మనం ఇంతకుముందు కొంతమంది మన బిజినెస్లో ప్రాసెస్ని చెయ్యకుండా ఎవరైనా మీరు వచ్చేసారనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన మీకు ఏమీ అర్థమై ఉండవు. ఒకవేళ మీకు కనుక అర్థం కాకపోతే నో ప్రాబ్లం, అందుకని మీకోసమే ఈ 7 స్టెప్పులు ఉంటాయి ప్రాసెస్లో అని. ఒకవేళ మీరు ఇది పాటించి కనుక మీరు బిజినెస్లో జాయిన్ కాకుండా ఉండుంటే మీరు ఈ 7 స్టెప్స్ 1 2 3 4 5 6 7th స్టెప్ లాంచ్ అనమాట. 7 లేకపోతే 8. ఓకే, కాన్వర్సేషన్స్ ముందు చేయటం. ఓకే, ఈ స్టెప్పులన్నీ ఒక్కొక్కటి ఎలా చేయాలి, ఏం చేయాలనేది మీరు మీ కోచ్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఓకే, ఇంతకంటే డీటెయిల్గా నేను మాట్లాడాను. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్. లాంచ్ అయిపోయిన తర్వాత మనకి పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్లో మనం ఏం చెప్తా అంటే, ఒరే బాబు నిన్ను లాంచ్ చేసిన తర్వాత నా లెక్క ఏంటంటే, నువ్వు లాంచ్ అవ్వగానే ఐ వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్. ఎప్పుడైతే నువ్వు ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ అని చెప్పావో, ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ అని చెప్పి ఆ మీట్ అండ్ గ్రీట్ 2లో సార్ నేను నెలకి 1,00,000 ఎంతో సంపాదించాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, అప్పుడు ఓకే, ఎప్పుడైతే నువ్వు నెలకి 40,000 50,000 లేకపోతే 1,00,000 సంపాదించాలనుకున్నావో, అది సంపాదించడానికి నువ్వు కొన్ని పనులు చేయాలి. అప్పుడు మనం అన్ని క్వశ్చన్ అడుగుతాం, ఒరే నువ్వు ఇది సంపాదించాలంటే ఇంతకు ముందు చేసినట్టే నువ్వు అన్నీ చేస్తే నువ్వు సంపాదించగలుగుతావా అని అడుగుతాం. సాధారణంగా అవ్వదు. అది అవ్వదు కాబట్టి, సంపాదించటం అవ్వదు కాబట్టి
వాడు లేదు అన్నప్పుడు నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ కొత్త విషయాలు నేర్చుకోవాలంటే నువ్వు చేయాల్సింది డైలీ నువ్వు చేయాల్సింది ఏంటి? రీడింగ్ ఎ బుక్. ఓకే. రోజు చేయాల్సింది. పుస్తకం అంటే రోజుకో పుస్తకం చదవక్కర్లేదు. ఓ 10 పేజీలు, 20 పేజీలు చదువుతాం. ఓకే. స్ట్రీమింగ్ ఆడియోస్ మనకు ఆడియోలు ఉంటాయి. ఆడియోల్లో ఏమవుతాయి? ఎవరెవరు ఏ ప్రొఫెషన్‌లో వాళ్ళు ఎలా ఈ బిజినెస్ చేసి ముందుకెళ్లారు అనేది మనకు తెలుస్తుంది. అది. తర్వాత కోర్ మెసేజెస్ అంటే మీరు ప్రతి దానికి ఇది ఎలా ఉంటుందంటే మనం నెలకి 50,000 లక్ష సంపాదించాలంటే మనం ఏదైనా చూసినా, చదివినా, ఏదైనా విన్నా గాని దాని గురించి మనకేం అర్థమైందో మనకు తెలియాలి. ఓకే. అందుకని కోర్ మెసేజెస్‌లో ఏం చేస్తామంటే, నేను ఇవాళ ఈ బుక్ చదివాను. ఈ బుక్‌లో ఇది అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. ఈ సీడీ విన్నాను. సీడీలో ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇది చెప్పాడు. ఏ విషయాలైతే అవి. ఓకే. ఈ బుక్కులు, సీడీలనేవి కూడా మనం మనుషులతోటి ఎలా డీల్ చేయాలనేది గాని, లేకపోతే ఒక బిజినెస్ ప్రిన్సిపల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది గాని, ఓకే. ఇవన్నీ మనకి స్కిల్స్ నేర్చుకుంటాం. ఈ పుస్తకాలేంటంటే మనకేదో చిన్నప్పటి నుంచి మనం పెద్దయినప్పుడు చదువుకునేలాగా ఏ మ్యాథమెటిక్సో, సైన్స్ లాగో రకరకాల ఫార్ములాలు ఏమి ఉండవు. చక్కగా స్టోరీ లాగా చదువుకోవచ్చు. మనం మనుషులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అవతల వాడు ప్రశ్న ఏసినప్పుడు ఒకే ప్రశ్నని 10 మంది ఏస్తే 10 మందికి ఆన్సర్ సేమ్ చెప్తాం గానీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కో పద్ధతిలో చెప్తాం. అది ఎలా చెప్తాం అనేది మనం నేర్చుకోవాలి. ఓకే. వీక్లీ ఏమవుతాయి? తర్వాత మీరు బిజినెస్‌లో చేరిన తర్వాత మనకి ప్రొడక్ట్ సెషన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రొడక్ట్‌లు ఉంటాయి. మనం ఏ బిజినెస్ అయినా గాని మనం వాల్యూమ్ క్రియేట్ అయితేనే మనకి వాల్యూమ్ క్రియేట్ అయితే మనకి డబ్బులొస్తాయి కదా! వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలంటే వాల్యూమ్ ఎక్కడి నుంచి గాల్లోంచి రాదు కదా! అందుకని వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే మనకు ప్రొడక్ట్ సెషన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్. మన బిజినెస్‌లో ఉన్న ప్రొడక్ట్‌లు ఏంటి? ఆ ప్రొడక్ట్‌లు ఎందుకు మంచివి? కంపేర్ టు ఔట్‌సైడ్ ప్రొడక్ట్‌లు ఎలా ఉంటుంది? అది ఒకటి. తర్వాత స్కిల్ బిల్డింగ్ సెషన్స్. స్కిల్ బిల్డింగ్ సెషన్స్ అంటే మనం ఎవరితోనో మాట్లాడినప్పుడు వాళ్ళకి మనం ఈ బిజినెస్ కాన్సెప్ట్ గురించి ఎలా చెప్పగలుగుతాం. అదేంటంటే మనకి ఫ్రైడే మీటింగ్స్ ఉంటాయి. ఫ్రైడే గాని, సాటర్డే గాని, సండే గాని మీరు మీ కోచ్‌లు ఎవరైతే వాళ్ళు చెప్తారు. ఓకే. తర్వాత టీమ్ ఎవాల్యుయేషన్ మనకి సాటర్డే ఈవినింగ్ 7 పీఎంకి ఉంటుంది. ఓకే. అది తెలుగులో ఉంటుంది. మీరు అటెండ్ అవ్వచ్చు. తర్వాత మంత్లీ ఏంటంటే మనం పర్సనల్ వాల్యూమ్ చేస్తాం. ఎందుకంటే మనకి యాంవే వాళ్ళు బిజినెస్ మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక మంత్‌లో ఎంత చేసామనే దాన్ని బట్టి ఇస్తారు. పర్సనల్ వాల్యూమ్ ఎంత చేసామని. అది పర్సనల్ వాల్యూమ్, ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్. ఇవి మనం మంత్ టు మంత్ ఎలా చేయాలనేది చేసుకుంటాం. ఓకే. తర్వాత స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్. స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ అంటే ఇక ఇప్పుడు ఇవాళ లాంటిదనుకోండి. ఇప్పుడు ఇలాంటిది మీకు నెలకోసారి జరగొచ్చు. లేకపోతే 3 నెలలకోసారి జరగొచ్చు. ఒకసారి చేతన్ మీటింగ్‌లుంటాయి. లేకపోతే సతీష్ మీటింగ్‌లుంటాయి. లేకపోతే ఇంకో మీటింగ్‌లుంటాయి. తర్వాత క్వార్టర్లీ ట్రైనింగ్ సెషన్స్. ఓకే. ఇది పోస్ట్ లాంచ్. అంటే మనం ఒక బిజినెస్‌లో స్టార్ట్ కాకముందు చేసేవి 7, 8 స్టెప్పులున్నాయి. స్టార్ట్ అయిన తర్వాత చేసేవి ఈ స్టెప్పులున్నాయి. ఈ 2 స్టెప్పులు. ఓకే. ఇప్పుడు ఈ 2 కనుక మనం ఎందుకు చేస్తున్నాం అనేది కనుక మనకు అర్థమైతే, మనం చేసే ప్రతి దానికి ఓహో! ఇది ఇందుకు చేస్తున్నాం అన్నమాట అని తెలుస్తుంది. ఓకే. సో, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు పార్ట్నర్‌షిప్‌లోకొచ్చిన తర్వాత మనం పార్ట్నర్‌షిప్‌లో ఫస్ట్ ఏంటి? మనం హెచ్‌టిపి అనేది మీరు ఎప్పుడు వినేది ఏంటంటే ఒక వర్డ్ అనేస్తూ ఉంటాం. మన బిజినెస్‌లో ఇప్పటినుంచి. అదేంటి? ఆనర్ ద పార్ట్నర్‌షిప్. ఆనర్ ద పార్ట్నర్‌షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బిజినెస్‌లోకి యాంవే బిజినెస్‌లో చేరాలంటే మీరు amway.comకి వెళ్ళిపోవచ్చు, జాయిన్ అయిపోవచ్చు. మీకు మెంటర్‌షిప్ ఉండదు, ఏముండదు. మీకు అంటే ఎలాంటి మెంటర్‌షిప్ ఉంటుందో మాకు తెలీదు. కానీ మీరు మాతోటి కనుక ఈ బిజినెస్ చెయ్యాలి అని డిసైడ్ అయితే, ఈ బిజినెస్‌లో మిమ్మల్ని తీసుకురావాలని మేము డిసైడ్ అయితే, అది మ్యూచువల్ అన్నమాట. మ్యూచువల్ అయితేనే పార్ట్నర్‌షిప్. ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యి వచ్చేసారనుకోండి అది పార్ట్నర్‌షిప్ కాదు. అర్థమైందా? అలాగే మీరు డిసైడ్ కాకుండా మిమ్మల్ని మేము జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి, అది పార్ట్నర్‌షిప్ కాదు. అందుకని మీరు యాంవే బిజినెస్ గురించి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు బయటికెళ్ళి మాట్లాడితే, "ఒరేయ్! నువ్వు యాంవేలో జాయిన్ అయిపోరా, జాయిన్ అయిపోతే నీకు డబ్బులొస్తాయి, నాకు డబ్బులొస్తాయని" మిమ్మల్ని జాయిన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు జాయిన్ చేశారనుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్లి జాయిన్ అయితే అది పార్ట్నర్‌షిప్ కాదు. అర్థమైందా? పార్ట్నర్‌షిప్ అంటే అవతల వాడు మీకు ఇవ్వాలి. "ఒరేయ్ బాబు! నేను ఇది చేస్తున్నా. నా దాంట్లో నీకు పార్ట్నర్‌షిప్ ఇస్తాను" అని వాడు ఇస్తేనే అది పార్ట్నర్‌షిప్ అవుతుంది. అంతేగాని వాడు జాయిన్ చేసుకున్నాడు అనుకోండి, మీరు వాడి బిజినెస్‌లో జాయిన్ అయ్యారు. అర్థమైందా? సో, అందుకని మన దాంట్లోకొచ్చినప్పుడు దిస్ ఈస్ ఎ పార్ట్నర్‌షిప్. అంటే ఏంటంటే, ఈ పార్ట్నర్‌షిప్ మేము మీకిస్తాము, మీరు తీసుకుంటారు. ఓకే. ఇది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఉంటేనే ఇది పార్ట్నర్‌షిప్ అవుతుంది.
మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా మీరు జాయిన్ అయిపోవటం లేకపోతే మిమ్మల్ని జాయిన్ చేయడం చేసాం అనుకోండి, ఇది పార్ట్నర్షిప్ కాదు, ఇది యామ్వే బిజినెస్. మీరు అలా మీరు కనుక జాయిన్ అయిపోయి వచ్చి ఉంటే, మీరు పార్ట్నర్షిప్ కావాలంటే అప్పుడు మీరు తెలుసుకోవాల్సిందంటే, ఓకే నేను జాయిన్ అయిపోయాను, ఓకే జాయిన్ అయిపోవడం తీసి పక్కన పెట్టి ఐ వాంట్ టు బి ఏ పార్ట్నర్ ఇన్ దిస్ బిజినెస్, ఐ వాంట్ టు బి ఏ పార్ట్నర్ టు యూ అని మీ కోచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, అప్పుడు పార్ట్నర్ అనగానే మనకి ప్రతి బిజినెస్ లో ఏముంటుందంటే, పార్ట్నర్ అంటే వాడికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎంప్లాయీ అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీరు ఐ వాంట్ బి ఏ పార్ట్నర్ అని మీరు ముందుకు వచ్చినప్పుడు, అప్పుడు మీకు మీ కోచ్ ఇంతవరకు కనుక మీరు చెయ్యకపోతే అది మీరు చెయ్యాలి. ఐ వాంట్ బి ఏ పార్ట్నర్, నేను పార్ట్నర్ కావాలంటే నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చేయాలన్నప్పుడు అప్పుడు మీరు చెప్తాడు, ఒరే బాబు పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీలో ఫస్ట్ స్టెప్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ 3 చెప్పాం, పైన 3 చెప్పాం. బై ద 7th of the month పర్సనల్ వాల్యూమ్ ఇంక్లూడింగ్ కస్టమర్స్ 100 points, 100 పాయింట్లు చెయ్యాలని. ఎందుకు 100 పాయింట్లు చెయ్యాలి అంటే మనం ప్రాసెస్ గురించి మీరు శనివారం కనుక మీటింగ్లు చూసుంటుంటే, మీకు మనం ప్రాసెస్ మీటింగ్ మొదలెట్టగానే ఫస్ట్ ఏం చెప్తాము, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే మీరు 100 పాయింట్లు చేశారనుకోండి, మీరు అప్పుడు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు 100 పాయింట్లు చేయొచ్చురా అని చెప్పచ్చు. లేదనుకోండి మీరు చెప్పేదంతా పాలిటిక్సే లేకపోతే మీ పురాణం. అంటే మీరు 100 పాయింట్లు చేయరు కానీ, ఒరే నేను జాయిన్ అయిపోయాను, నేను 0 పాయింట్లు చేస్తున్నా, కానీ నువ్వు మాత్రం 100 పాయింట్లు చేయరా, నువ్వు 100 పాయింట్లు చేస్తే నాకు డబ్బులు వస్తాయి అన్నా అనుకోండి, అంటే మనం అబద్ధం చెప్తున్నాం కదా, అక్కడ ట్రస్ట్ పోయింది కదా. అందుకని మనం అబద్ధం చెప్పం, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ లో. ఓకే, అందుకని 7వ తేదీ లోపల మనం 100 పాయింట్లు చేస్తాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా నేను పద్మజ అయితే 7వ తేదీ మాకైతే 7వ తేదీ కూడా ఉంది. మీకు 7వ తేదీ అని ఎందుకు పెట్టామంటే, ఇండియాలో యామ్వేలో మీకు డీల్స్ అవి ఇవి ప్రమోషన్స్ అవన్నీ 2వ తేదీనో 3వ తేదీనో వస్తాయి కాబట్టి 7 వరకు ఫస్ట్ 1 వీక్ అని ఇచ్చాం మీకు టైం. మాకు అసలు అమెరికాలో డీల్స్ ఉండవు, ఏముండవు. మాకు ప్రతి నెల ప్రోడక్ట్ సేమ్ వాల్యూమ్ అంతే. అందుకని మేము 1వ తేదీని చేసేస్తాం. మాకైతే 1వ తేదీనే. 1వ తేదీ కూడా మేము ఆటోమేటిక్గా చేస్తాం, దాన్ని డిటో డెలివరీ అంటాం. సో అవి లేవు కాబట్టి మీరు 7వ తేదీకి 100 పాయింట్లు చేయాలి. రెండోది BWW స్మార్ట్ టచ్లో స్టాండింగ్ ఆర్డర్ CD ఆడియో బుక్, అది ఓకే, ఆడియో అండ్ బుక్. ఓకే, సో ఈ స్ట్రీమింగ్ ఆడియోలు బుక్లు. ఓకే, సో మీరు పార్ట్నర్షిప్లోకి వచ్చేటప్పుడు కూడా మేమేం చేస్తామంటే, ఒరే బాబు నువ్వు పార్ట్నర్షిప్లోకి వచ్చేసావు కాబట్టి నువ్వు రాగానే నువ్వు పుస్తకం కొనేసుకుని అది కొనేసుకుని ఇవేం అక్కర్లా. మేము అసలు మిమ్మల్ని టెస్ట్ చేస్తాం, మీకు 2 పుస్తకాలు ఇస్తాం, చదువుతున్నారో లేదో కనుక్కుంటాం. 2 పుస్తకాలు ఇచ్చిన తర్వాత మీరు చదివారో లేదో తెలుస్తుంది. మిమ్మల్ని అందుకనే కోరని మెసేజ్లు రాయమంటాం. రాసిన తర్వాత మీరు 2 పుస్తకాలు చదివి, ఆ పుస్తకాలు చదవటం వల్ల మీకు ఉపయోగం అని మీకు తెలిస్తే, అప్పుడు మీరు అందులోంచి మన స్మార్ట్ టచ్లోంచి CDలు కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా మీకు CDలు కూడా కొన్ని ఇస్తాం. అంటే ఇంగ్లీష్ అర్థం, ఇంగ్లీష్ హిందీ అర్థం అయితే చాలా ఉంటాయి, తెలుగు అర్థం అయితే కొన్ని ఉంటాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్స్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే, మీకు ఇది బేసిక్గా అర్థం అవుతుంది కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు. ఓకే, తర్వాత 3వది ఏంటంటే, మనం ఒక బిజినెస్ అనగానే మనకి ఒక మ్యాజిక్ కార్నర్ అంటాం. మ్యాజిక్ కార్నర్ అంటే, ఇప్పుడు నా వెనకాల ఉంది మ్యాజిక్ కార్నర్ అనుకోండి, ఇది నేను మా బెడ్రూమ్లోంచి మాట్లాడుతున్నాను కాబట్టి నా మ్యాజిక్ కార్నర్లో పుస్తకాలు ఉంటాయి. ఓకే, అదే కనుక మీరు మా ఇంట్లో కిందకు వచ్చారనుకోండి, మాకు ఒక మ్యాజిక్ కార్నర్లో మేము ప్రతిరోజు వాడే అన్ని ప్రోడక్ట్లు మేము వాడే ప్రోడక్ట్లే, మేము ప్రపంచంలో ఉన్న ప్రోడక్ట్లు, యామ్వేలో ఉన్న 170-180 ప్రోడక్ట్లు అన్నీ తెచ్చి పెడతాం, అందులోనూ పెడతాం. ఈ 3 చేస్తే కనుక మీరు ఫస్ట్ పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు. మీరు ఎప్పుడైనా మన బిజినెస్లో ఏమవుతుంది, ఏ బిజినెస్లో అయినా కానీ మనం ఫస్ట్ పార్ట్నర్ అయిన తర్వాత ఆ పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తే మనం అక్కడి నుంచి లీడర్షిప్ లెవెల్లోకి వెళ్తాం. లీడర్షిప్ లెవెల్లోకి ఎందుకు వెళ్ళాలి? ఓకే, లీడర్షిప్ లెవెల్లోకి వెళ్తేనే కదా మనం 50,000 1,00,000 సంపాదించాలంటే మనం పార్ట్నర్షిప్లో వెళ్ళి కూర్చుని నా 100 పాయింట్లు చేస్తాను, నాకు 50,000 వస్తాయా 1,00,000 వస్తాయంటే రావు. మనం లీడర్షిప్ లెవెల్లోకి వెళ్ళాలి. లీడర్షిప్ లెవెల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పైన 3 చేయాలి. 7వ తేదీ లోపల 100 పాయింట్లు చేయాలి. స్మార్ట్ టచ్లోంచి CDలు బుక్లు, ఇది మీకు ఒక 30 days తర్వాత మీరు కొన్ని పుస్తకాలు CDలు విని పుస్తకాలు చదివితే, ఓహో దీనివల్ల ఉపయోగం ఉంది, ఇవి చేయటం వల్ల నా బిజినెస్ ముందుకెళ్తుంది అని మీకు అర్థమైన తర్వాత 30 రోజుల తర్వాత జాయిన్ అవుతారు, లేకపోతే 60 రోజుల తర్వాత, ఎప్పుడైతే అప్పటి వరకు మీరు లీడర్షిప్లోకి వెళ్ళలేరు. ఓకే, తర్వాత మ్యాజిక్ కార్నర్ పెట్టుకోవాలి. మ్యాజిక్ కార్నర్లో ఎలా పెడతారు?
మీరు ప్రతి నెల మీకు కావాల్సిన ప్రోడక్ట్లు కొనుక్కుంటారు, ప్రోడక్ట్లు వాడుకుంటుంటారు, డబ్బా తీసుకెళ్ళి మీ మ్యాజిక్ కార్నర్లో పెట్టుకుంటారు, అయిపోయా. అదే మ్యాజిక్ కార్నర్. మీరు వాడని ప్రోడక్ట్లు ఏం కొనుక్కుని పెట్టుకోకర్లేదు. ఓకే, సో ఫస్ట్ ఫుల్ఫిల్ ఆల్ ద ఫాలోయింగ్ 3 క్రైటీరియా. ఫస్ట్ అది ఉండాలి. క్వాలిఫై ద ఆనర్ ద పార్ట్నర్షిప్ అంటే పైన 3 చేయాలి. రెండోది డూ ఏ టోటల్ ఆఫ్ 150 to 300 PV పర్ కపుల్ ఇంక్లూడింగ్ 100 PV బై ద 7th of the month. మరి ఎందుకని 100 PV బై 7th of the month అయిపోయిన తర్వాత, ఒక నెలలో చేసిన తర్వాత మనం మన బిజినెస్ ని అసెట్ కింద బిల్డ్ చేస్తున్నాం. చేసినప్పుడు మనం కొత్త వాళ్ళని బిజినెస్ లోకి లాంచ్ చేస్తాం. లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఎయిదర్ బిజినెస్ పార్ట్నర్స్ అవుతారు, లేదంటే ప్రిఫర్డ్ కస్టమర్స్ అవుతారు. బిజినెస్ పార్ట్నర్స్ అయినా ప్రిఫర్డ్ కస్టమర్ అయినా కానీ వాళ్ళ ప్రిఫర్డ్ కస్టమర్ మనకి బిజినెస్ లోకి వచ్చినప్పుడు, ఈ బిజినెస్ లో ప్రీ లాంచ్ అంటాం. ప్రీ లాంచ్ లో ఆ స్టెప్లన్నీ చేస్తున్నప్పుడు కొంతమంది MG1 లో వెళ్ళిపోతారు, కొంతమంది MG2 లో వెళ్ళిపోతారు, కొంతమంది ఫాలో అప్ 1 దాకా వచ్చి వెళ్ళిపోతారు. వాడు ఎంత దూరం వచ్చాడనే దాన్ని బట్టి వాడు బిజినెస్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రిఫర్డ్ కస్టమర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ రెండు కూడా కాకుండా కూడా పోవచ్చు. ఎవరైనా సరే మనం ఇవన్నీ చూపించి వాడు ఎక్కడ పార్టిసిపేట్ చేయాలంటే అక్కడ పార్టిసిపేట్ చేసేలాగే చేస్తాం. అంతేగాని వాడిని ఎవరే నువ్వు బిజినెస్ చేసేరా అని అందరికీ చెప్పాం. ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు ఈ తరా చెప్తాను మీకు. ఎందుకు చెప్పాం అందరినీ బిజినెస్ చేయమని ఎందుకు చెప్పాం అనేది మీకు చిన్న స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ చివరిలోకి వస్తుంది. చివరి దాకా ఉన్నారంటే మీకు కొన్ని స్టోరీలు వింటారన్నమాట. ఓకే, సో అది లేదా మీ స్టోరీలు మిస్ అయిపోతారు. సో డూ ది 150 తర్వాత హ్యావ్ 20 ప్రాసెస్ అపాయింట్మెంట్స్. ప్రాసెస్ అపాయింట్మెంట్స్ అంటే మనం లాంచ్ లో చెప్పిన వాటన్నింటిలో DTM కాకుండా MG1, MG2, ఫాలో అప్ 1, ఫాలో అప్ 2 ఇవి చేస్తేనే ప్రాసెస్ అపాయింట్మెంట్. DTM ప్రాసెస్ అపాయింట్మెంట్ కాదు. అంటే ఈ 20 ప్రాసెస్ అపాయింట్మెంట్లు మీరు నెలకి ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడే మీరు లీడర్షిప్ క్వాలిఫైయర్ అవుతారు. ఓకే, సార్ బాగానే ఉంది సార్, ముందేమో పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు, పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీ చేశాను, ఇప్పుడు లీడర్షిప్ క్వాలిఫైయర్. లీడర్షిప్ క్వాలిఫైయర్ నేను ఎందుకు కావాలి? ఓకే, వండర్ఫుల్. అది ఎందుకో చూద్దాం మనం. ఎందుకు కావాలి మనం లీడర్షిప్ క్వాలిఫికేషన్? మన బిజినెస్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం HTP అవుతాం, ఫస్ట్ 3 చేస్తాం. వెనకెళ్ళేమో ఫస్ట్ HTP అవుతాం, ఈ 3 చేస్తాం. దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? మనం లీడర్షిప్ క్వాలిఫైయర్ అవుతాం. ఎప్పుడైతే లీడర్షిప్ క్వాలిఫై అవుతారో, లీడర్షిప్ క్వాలిఫై అంటే మీరు ప్రాసెస్ అపాయింట్మెంట్లు చేయటం మొదలెట్టారు కాబట్టి లీడర్షిప్ క్వాలిఫైయర్కి వచ్చి మీరు ఎప్పుడైతే లాంచ్ చేయటం మొదలెడతారో అప్పుడు మీరు BFI అనే స్టేజ్కి వెళ్తారు. BFI అంటే ఏంటి? మన గ్రూపులో 8 to 10 పీపుల్ మినిమం, ఒక 10 పీపుల్ ఉండాలి మన టీంలో. మన టీంలో ఒక 10 పీపుల్ ఉంటేనే కానీ మనం BFI కాం. BFI అంటే ఒక 1200 పాయింట్స్ ఉండాలి, ఒక 10 మంది HTPలు ఉండాలి. వాళ్ళు HTPలు ఉండాలంటే 10 మంది HTPలు ఉండాలంటే మీరు లీడర్షిప్ క్వాలిఫైయర్ లేకపోతే మీరు ఎవరిని లాంచ్ అయిపోతే మీరు HTPలోనే ఉంటారు. అంటే మీరు యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ సంబడీస్ BFI. మీరు BFI కారు. మీరు BFI కాకపోతే ఏమవుతుంది? మీరు BBA కారు. BBA కాకపోతే ఏమవుతుంది? మీరు ప్లాటినం కారు. ప్లాటినం కాకపోతే ఏమవుతుంది? మీరు అనుకున్న 50,000 1,00,000 నెలకి రావు. అర్థమైందా? ఓకే, అందుకని మీరు లీడర్షిప్ క్వాలిఫైయర్ కావాలి. ఓకే, ఈ లీడర్షిప్ క్వాలిఫైయర్ కావాలంటే ఓకే ఒక్క నిమిషం, లీడర్షిప్ క్వాలిఫైయర్. సో లీడర్షిప్ క్వాలిఫైయర్ అవ్వాలి. క్వాలిఫై ద ఆనర్ ద పార్ట్నర్షిప్ కింద రాశాను కదా, క్వాలిఫై ఫర్ ద ఆనర్ ద పార్ట్నర్షిప్ HTP అండ్ డూ టోటల్ 150. మళ్ళీ ఒకసారి రాశాను, ఇంతకుముందు షీట్లో రాసిందే ఇక్కడ రాశాను. ఓకే, BFI అవుతారు. BFI అంటే మీరు 1200 విత్ 3 ఆనరింగ్ ద పార్ట్నర్ గ్రూప్స్. 3 గ్రూప్స్ ఉంటాయి, అది BFI. టోటల్ మీ గ్రూప్లో 10 మంది ఉంటారు. ఓకే, సో ఇక్కడికి వచ్చాం అనుకోండి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ BFI అయింది కదా. ఇక్కడ ఏంటంటే మనకి టోటల్ 10 పీపుల్ ఉంటారు. ఓకే, 10 పీపుల్, 3 లెగ్స్ అన్నాను. ఓకే, ఇది మూడు లెగ్లు ఉంటాయి, 10 మంది ఉంటారు. ఓకే, సో BFI నుంచి
మనం నెక్స్ట్ స్టెప్ బీబీఐకి వెళ్తాం. బీబీఐ అంటే ఓకే లెట్స్ సే ఇది బీబీఐ ఇక్కడికి వచ్చింది కదా. ఇగో ఈ బీబీఐలో ఏమవుతుంది మనకి, బీబీఐలో మనం 4,000 టోటల్గా మనకి 3 lakhs ఉంటాయి. ఇక్కడ కూడా మనం మామూలుగా అయితే ఆంవే ప్రకారం 3 lakhs అంటాం, కానీ మనం ఏమంటున్నాం ఇప్పుడు మన లెక్క ప్రకారం మనం 6 lakhs అంటాం. ఓకే, ఇది మనం హౌ టు గో ప్లాటినం అనే దాంట్లో మీకు ఒక ప్లాటినం స్ట్రక్చర్ అనే షీట్ ఇచ్చాం మనం. ఆ ప్లాటినం స్ట్రక్చర్ అనే షీట్ మీరు మీ కోచ్ల దగ్గర అడిగితే సరిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఏంటి, ఇది బిఎఫ్ఐలో 1200 పాయింట్స్, 1200 పాయింట్స్. ఓకే, ఇది 6 lakhs అంటే ఇది మనకి టోటల్ 4000 పాయింట్స్ అవుతుంది. 6 lakhs విత్ అట్లీస్ట్ 2 బిఎఫ్ఐలు ఉంటాయి. మీరు బిఎఫ్ఐ కాకుండా బీబీఐకి వెళ్ళలేరు. తర్వాత మీరు ఇక్కడికి వచ్చారనుకోండి ప్లాటినం అవుతారు. ప్లాటినం అయ్యారనుకోండి మీకు ఎంత అవుతాయి, 6 నుంచి 9 lakhs. ఓకే, 6 నుంచి 9 lakhs మీకు 10,000 పాయింట్స్. ఓకే, మనం 1,35,000. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మన బిజినెస్ ప్రోగ్రెషన్ ఎక్కడ ఉంటుందంటే మనం హెచ్టిపి అవ్వాలి, హెచ్టిపి అయిన తర్వాత బిఎఫ్ఐ అవుతాం. మీరు బిఎఫ్ఐ అవ్వాలి అంటే హెచ్టిపి కాకుండా బిఎఫ్ఐ కాలేరు. బీబీఐ అవ్వాలంటే బీబీఐ కాకుండా బిఎఫ్ఐ కాలేరు. సారీ, బీబీఐ అవ్వాలంటే బిఎఫ్ఐ అవ్వాలి. ఇది మన ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్ కనుక మనం మిస్ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు బిజినెస్ లో ఏం తెలియాలంటే నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలియాలి. అందుకని మీరు ఫస్ట్ స్టెప్ మీరు హెచ్టిపి అవ్వాలి, నెక్స్ట్ స్టెప్ లీడర్షిప్ క్వాలిఫైయర్ కావాలి, నెక్స్ట్ స్టెప్ బిఎఫ్ఐ అవ్వాలి, నెక్స్ట్ స్టెప్ బీబీఐ అవ్వాలి, నెక్స్ట్ స్టెప్ ప్లాటినం అవ్వాలి. ఇది మన ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్ లో ఈ హెచ్టిపి అవ్వటానికి మనకి ఎంత టైం పట్టచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిపి అవ్వాలంటే మనం జాయిన్ అయిన ఫస్ట్ మంత్ లో అయిపోవచ్చు హెచ్టిపి, మీరు డిసైడ్ అయిపోతారు. బిఎఫ్ఐ అవటానికి ఓకే, బిఎఫ్ఐ అవటానికి మా అయితే ఒక లెట్స్ సే అబౌట్ 2 నుంచి 3 months. ఓకే, బీబీఐ అయితే బీబీఐకి మనకు ఒక అబౌట్ 6 to 8 months పడుతుంది. ప్లాటినం 12 months. మన ప్రోగ్రెషన్ కరెక్ట్ గా మీరు చేస్తే ఎప్పుడైతే ఇది మీరు ఎప్పుడు మీకు 12 months పడుతుంది, మీరు హెచ్టిపి చేసినప్పటి నుంచి. హెచ్టిపి లీడర్షిప్ క్వాలిఫైయర్ అయినప్పటి నుంచి మీకు 12 months పడుతుంది. సార్ నేను సెప్టెంబర్లో చేరాను సార్, నేను ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చేసింది, నేను 3 months అన్నారు కదా, నేను బిఎఫ్ఐ కావాలి కదా, బిఎఫ్ఐ కావాలంటే మరి నేను ఇంతవరకు బిఎఫ్ఐ కాలేదు, నాకు 1200 పాయింట్స్ అవ్వలేదు, నాకు 3 legs లేవు, ఎందుకు సార్ ఎందుకు కాలేదని అంటే అప్పుడు మనం ఈ లీడర్షిప్, నువ్వు బిఎఫ్ఐ కాలేదంటే ఎవరో బాబు నువ్వు బిఎఫ్ఐ కాలేదు కదా, ఫస్ట్ ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం పద. ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిన తర్వాత నువ్వు లీడర్షిప్ క్వాలిఫై అయ్యారా అని అడుగుతావు. అడిగితే లీడర్షిప్ క్వాలిఫై అంటే ఏంటి సార్ అన్నావు అనుకో, అంటే నువ్వు బిఎఫ్ఐ కావన్నమాట. అంటే నీకు లీడర్షిప్ క్వాలిఫైయర్ అంటే నీకు తెలియాలి, తెలియకపోతే నువ్వు బిఎఫ్ఐ కావు. ఒక లీడర్షిప్ క్వాలిఫై అంటే ఏం కావాలి సార్, ఓకే సరే బాబు నువ్వు ఆర్ యూ ఆనరింగ్ ది పార్ట్నర్షిప్ అని ఫస్ట్ అడగనే, ఆనరింగ్ ది పార్ట్నర్షిప్ ఏంటి సార్ అంటే ఓకే ఆనరింగ్ ది పార్ట్నర్షిప్ కాలేకపోతే నువ్వు లీడర్షిప్ క్వాలిఫైయర్ కాలేదు కాబట్టి ముందు వెనక్కి వెళ్దాం, ఆనరింగ్ ది పార్ట్నర్షిప్ పద వెనక్కి, ఇంకొక స్టెప్ వెనక్కి అన్నప్పుడు వెనక్కి స్టెప్ వస్తాం, వచ్చినప్పుడు ఆనరింగ్ ది పార్ట్నర్షిప్, అప్పుడు ఆనరింగ్ ది పార్ట్నర్షిప్ గురించి మాట్లాడతాం. అయింది కదా, ఆనరింగ్ ది పార్ట్నర్షిప్ చేసావా, చేశాను, ఓకే లీడర్షిప్ క్వాలిఫైయర్ చేద్దాం. అప్పుడు లీడర్షిప్ క్వాలిఫైయర్ చెప్పాడు సార్ 20 ప్రాసెస్ అపాయింట్మెంట్లు అన్నారు, MG1 చేయాలి, MG2 చేయాలి, ఫాలోఅప్ 1 చేయాలి, ఫాలోఅప్ 2 చేయాలి, అంటే నేను మనుషులతో మాట్లాడలేదంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ అంతా ఏంటంటే నువ్వు మనుషులతోటి ఎలా మాట్లాడతావు అనేదే మన ప్రోగ్రామ్. అర్థమైందా? ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అది చెయ్యాలి అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం బిజినెస్ లో జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోగానే మనకి ఇప్పుడు మురళి గారు ఏం చెప్పారు, ఫస్ట్ హెచ్టిపి చేయాలన్నా చేసి అయిపోయింది, 3 months తర్వాత బిఎఫ్ఐ అవ్వాలని. కానీ నేను చాలా చెప్పాను బిఎఫ్ఐ అవడానికి ముందు, హెచ్టి నుంచి లీడర్షిప్ క్వాలిఫైర్, లీడర్షిప్ క్వాలిఫైర్ నుంచి బిఎఫ్ఐ అని చెప్పాను. కానీ మీరు ఇవన్నీ మర్చిపోయి 3 నెలల తర్వాత బిఎఫ్ఐ అని చెప్పి సెప్టెంబర్లో జాయిన్ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని లాంచ్ ఎవరు చేస్తారో వాళ్ళని సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వచ్చి నేను బిఎఫ్ఐ అవ్వలేదే అని అడుగుతారు.
అయితే ఎవరు మీరు బిఎఫ్ఐ. ఎందుకంటే ఈ 3 నెలల్లో మీరు ఏం చేశారనే దాన్ని బట్టే బిఎఫ్ఐ అవుతారు. బిఎఫ్ఐ అయిన తర్వాత నుంచి నెక్స్ట్ 3-4 నెలల్లో ఏం చేశారనే దాన్ని బట్టి బీబీఐ అవుతారు. బీబీఐ అయిన దాని నుంచి ప్లాటినం అవ్వాలంటే నెక్స్ట్ 12 మంత్స్. కాకపోతే ఈ బిజినెస్‌లో మనకి చాలా ఈ ఒకే ఒక్కసారి కనుక మనం నేర్చుకోగలిగితే ఇది మనం అన్ని చేయొచ్చు. మీరు హెచ్‌టిపి దగ్గర నుంచి లీడర్‌షిప్ క్వాలిఫైయర్ కనుక అవ్వగలిగితే, మీరు 20 ప్రాసెస్ అపాయింట్మెంట్స్ కనుక చెయ్యగలిగితే, అది చేయటం నేర్చుకుంటే మీరు బిఎఫ్ఐ అవుతారు. అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే బిఎఫ్ఐ నుంచి మీరు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి చేస్తారనమాట. బిఎఫ్ఐ మీరు అవ్వగానే మీ కింద ఉన్న వాళ్ళని లీడర్‌షిప్ క్వాలిఫైయర్‌లకి తీసుకొస్తే మీరు బిఎఫ్ఐ అవుతారు. మీ కింద ఉన్న వాళ్ళని బిఎఫ్ఐకి తీసుకొస్తే మీరు బీబీఐ అవుతారు. మీ కింద ఉన్న వాళ్ళని బీబీఐ చేస్తే మీరు ప్లాటినం అవుతారు. అంటే ఏంటంటే ఈ బిజినెస్‌లో మనం ఎవరినైనా లాంచ్ చేసిన తర్వాత మనము వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాం. వాళ్ళకి హెల్ప్ చేయకపోతే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాం. వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే ప్రతి వాడిని ఎవరే నీకేం హెల్ప్ కావాలరా అంటే వాడు ఏదో ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకి సమాధానం రావాలి మన దగ్గర. ప్రశ్నకి సమాధానం ఉండాలి. అది కనుక లేదనుకోండి, ప్రశ్నకి సమాధానం లేకపోతే ఏమైంది? అరే వీడికి ఏం తెలియదురా బాబు, మురళి ఏదో చెప్తాడు కానీ హెచ్‌టిపి నుంచి లీడర్‌షిప్ క్వాలిఫై అంటాడు, బిఎఫ్ఐ అంటాడు కానీ హెచ్‌టిపి నుంచి లీడర్‌షిప్ క్వాలిఫైర్ నుంచి బిఎఫ్ఐ ఎలా అవ్వాలో చెప్పడం అని. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు 20 ప్రాసెస్ అపాయింట్మెంట్లు ఎంజీ1 చేయాలి అని చెప్పేసాను కానీ మీకు ఎంజీ1కి ముందు డీటీఎం ఎలా చేయాలో చెప్పలేదనుకోండి, మీకేం తెలుస్తుంది? మీకేం తెలియదు. మీరు డీటీఎం చేయలేరు. డీటీఎం చేయకపోతే ఎంజీ1 అవ్వదు. 20 ప్రాసెస్ అపాయింట్మెంట్లు అవ్వవు. 20 ప్రాసెస్ అపాయింట్మెంట్లు కాకపోతే మీరు లీడర్‌షిప్ క్వాలిఫైయర్ కారు. మీరు లీడర్‌షిప్ క్వాలిఫైయర్ కాకపోతే మీరు బిఎఫ్ఐ కాలేరు. ఓకే. సో అందుకని నెక్స్ట్ స్టెప్ మీరు ఇంకొక వర్డ్ వినేది హడిల్ ప్లే హడిల్. హడిల్ ప్లే హడిల్ అంటే మీరు హెచ్పిహెచ్ అంటారు, పిహెచ్పి అంటారు, ఏదైనా అనొచ్చు. ఓకే. మనం హడిల్ ప్లే హడిల్ అని మీరు మన అస్తమానం ఇలా నోరు తిరగదు కాబట్టి హెచ్పిహెచ్ఓ పిహెచ్పినో ఏదైనా సరే మీరు ఏ వర్డ్ వాడినా ఐ డోంట్ కేర్. ఓకే. ఇది ఏంటి హడిల్ ప్లే హడిల్ అంటే ఏంటంటే, మనం బిజినెస్ లోకి లాంచ్ అయిన తర్వాత మనని లాంచ్ చేసిన వాళ్ళు మన కోచ్ అనుకోండి. ఇప్పుడు నేను ఎవరినైనా లాంచ్ చేస్తే నేను కోచ్, వాడిని లాంచ్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు మే ఇద్దరం ఏంటంటే బిజినెస్ లో న్యూ ఏడిఎస్, ఇప్పుడు ఇందులో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే మీలో కొంతమంది యూట్యూబ్ లో ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరైనా న్యూ ఏడిఎస్ లో ఉన్నారనుకోండి, మీరు ఫేజ్ ఏ బిలో ఉంటారు. అయితే ఇప్పుడు 4 ఫేజ్లు ఉంటాయి. ఫేజ్ ఏ బి సి డి. ఈ 4 ఫేజ్లు కనుక మీకు తెలియకపోతే మీరు లాంచ్ ప్యాకెట్ లో చూసుకొని మీరు 4 ఫేజ్లు తెలుస్తాయి. ఓకే. అర్థమైందా? న్యూ ఏడిఎస్ అయితే మీరు డైలీ హడిల్ ప్లే హడిల్ విత్ ద కోచ్. మీరు ప్రతిరోజు మీ కోచ్ తోటి మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? మీరు ఫస్ట్ రోజు సార్ మనం బిజినెస్ మొదలెట్టాం, ఆనర్ పార్ట్నర్షిప్ అన్నారు, 7వ తేదీ నా 100 PV చేశాను, అయిపోయింది. ఇప్పుడు నేను 20 ప్రాసెస్ అపాయింట్మెంట్ చేయాలి. 20 ప్రాసెస్ అపాయింట్మెంట్లు చెయ్యాలి అంటే నేను ఏం చెయ్యాలి అని మీ కోచ్ని అడుగుతాడు. అడగగానే కోచ్ ఏం చెప్తాడు? 20 ప్రాసెస్ అపాయింట్మెంట్ చేయాలంటే మనం ముందు కొంతమందితో మాట్లాడాలి కాబట్టి నీకు తెలిసిన వాళ్ళు, ఓకే, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నీ క్లాస్మేట్లు, వీళ్ళందరిది లిస్ట్ తయారు చేయి అంటాడు ఫస్ట్. అనగానే అది హడిల్ ప్లే హడిల్లో ఫస్ట్ స్టెప్. ఇది మీరు 30 రోజులు మీరు ఒకే రోజు చేశారు. ఈ 30 రోజులు అనగానే మీరు హడిల్ ప్లే హడిల్ అంటే మీ కోచ్ ఏం చెప్తాడు? ఒరే లిస్ట్ అంతా తయారు చేయి అంటాడు. అని చెప్పిన తర్వాత ఓకే అయిపోయింది. ఈ కాన్వర్సేషన్ ఎంత టైం పట్టింది మనకి? 5 నిమిషాలు. 5 నిమిషాల్లో మీ కోచ్ మీకు ఏం చేయాలో చెప్తాడు. మీరు 100, 50, 30, 40, 200, 5,000, 15,000 మీ ఇష్టం లిస్ట్ రాస్తారు. రాసిన తర్వాత నెక్స్ట్ రోజు హడిల్ ప్లే హడిల్. మీరు కొత్త న్యూ ఏడిఎస్, మీ కోచ్ ఏం చెప్తాడు? ఒరే బాబు లిస్ట్ తయారు చేసాం. ఓకే. లిస్ట్ తయారు చేసిన వాళ్ళు ఫస్ట్ నీకు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు, 5 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు, నువ్వు రోజు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అనగానే మీరు ఇక వీడు ఉన్నాడు సార్, ఇప్పుడు నేనున్నా అనుకోండి, లక్ష్మణ్ ఉంటాడు. లక్ష్మణ్ నేను 20 ఏళ్ళ నుంచి తెలుసు నాకు లక్ష్మణ్. ఓకే వండర్ఫుల్, లక్ష్మణ్ 20 ఏళ్ళ నుంచి తెలుసు. ప్రసాద్ 20 ఏళ్ళ నుంచి తెలుసు. లేకపోతే ఇంకో 5 ఏళ్ళ నుంచి తెలుసు, ఇంకోళ్ళు 3 ఏళ్ళ నుంచి తెలుసు. వీడిని లాస్ట్ వీకే కలిశాను సార్ అంటాం. అన్న తర్వాత అప్పుడు నెక్స్ట్ హడిల్ ప్లే హడిల్లో ఏం చెప్తాం? నేనేం చెప్తా? ఒరే బాబు నీకు లక్ష్మణ్ 20 ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి లక్ష్మణ్ గురించి నీకేం తెలుసు అని అడుగుతాను. అన్నప్పుడు నీకు ఎవరైనా 20 ఏళ్ళ నుంచి తెలిస్తే వాడి గురించి అన్ని తెలియాలి మనకి. 20 ఏళ్ళ నుంచి మనం వాడితో తిరుగుతున్నట్టు వాడి గురించి తెలియాలి కదా. వాడు ఏం ఉద్యోగం చేస్తాడో తెలియాలి, ఎంత డబ్బులు సంపాదిస్తాడో తెలియదు, వాడికి పెళ్ళా ఉందో లేదో తెలియాలి, పిల్లలు ఉన్నారో లేదో తెలియాలి, వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియాలి. 20 ఏళ్ళ నుంచి అంటే ఏమి తెలియకపోతే 20 ఏళ్ళ నుంచి నీకేం తెలిసినట్టు?
సో ఆ స్టోరీ, సార్ లక్ష్మణ్ ఇలాంటి వాడు, ప్రసాద్ ఇలాంటి వాడు, ఇంకోటి ఇలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇలా మనం లిస్ట్ రాసుకుంటాం. ఓకే, మనం వీళ్ళందరిది లిస్ట్ రాసిన తర్వాత అది ఈ హడిల్ ప్లే హడల్లో నెక్స్ట్ డేని ఇలాగా మీరు ప్రతిరోజు. అయితే మీకు ఈ 30 డే కోర్ రన్లో ఏం చేస్తాం, మీ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది DTM, డ్రాప్ ద మెసేజ్. మీకు ఉన్న లిస్ట్లో ప్రతి వాడితోటి ఎలా మాట్లాడాలో మీకు తెలియాలి. మీకు అది తెలియకపోతే మీరు 20 ప్రాసెస్ అపాయింట్మెంట్లు చేయలేరు. అది అందుకని DTM చాలా ముఖ్యం. ఓకే, సో ఆ DTM ఎలా చేయాలో మనం చేస్తాం, మనం చూపిస్తాను నేను. సో డైలీ మీరు ఇది రోజు చేయాలి. సో మీరు జాయిన్ అయిపోయి ఆనరింగ్ పార్ట్నర్షిప్ అయిపోయి 3 నెలలు అయిన తర్వాత నేను BFI కాలేదు అంటే మీరు BFI కారు. ఒకవేళ మీరు అయిపోతే మీరు ఎలా అయిపోయారో వచ్చి నాకు చెప్పేస్తే నేను కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడక్కర్లేదు, జాయిన్ అయిపోయి 3 నెలలు అయిన తర్వాత BFI అంటుంది, 6 నెలలు అవగానే BBI, అలా అవ్వదు కదా. అందుకనే మనం చేయాల్సిన పని డైలీ చేయాల్సింది. అయితే ఇది చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే, అరే బాబు నువ్వు లక్ష్మణ్తో అయితే ఇలా మాట్లాడచ్చు, వీళ్ళతో ఇలా మాట్లాడచ్చు అని ఎలా మాట్లాడాలనేది మనం చూద్దాం. సో అది చెప్తాం. ఒకవేళ BFI అయిపోయారు అనుకోండి, ఇప్పుడు ఇది ఈ హడిల్ ప్లే హడిల్ అనేది ప్రతి వాడికి ముఖ్యమే, మన బిజినెస్ లో ఉన్న ప్రతి వాళ్ళకి ముఖ్యమే. ఒకవేళ మీరు BFI అనుకోండి, మీ హడిల్ ప్లే హడిల్ ఎవరితో చేస్తారు, మళ్ళీ మీకు కోచ్ ఉంటాడు, మీ ప్లాటినం అయి ఉండొచ్చు. BFI అంటే మీ కోచ్ ప్లాటినం అయి ఉండొచ్చు. వీక్లీ ప్లాన్ మానిటర్ విత్ యువర్ కోచ్ ప్లాటినం టు మూవ్ టు BBI. మీరు BFI అయ్యారనుకోండి, మీరు నెక్స్ట్ ఏంటి, మీరు ప్రతి వారం మీ కోచ్తో మాట్లాడుకుంటారు, సార్ నేను BFI అయ్యాను, ఇప్పుడు BBI 4 నెలలు అవ్వాలి అంటే ఎలా అవ్వాలి అంటే అప్పుడు మీ కోచ్ మీకు ప్లాన్ ఇస్తారనమాట, ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకే, సో అది మనం ఏంటంటే ఇక్కడ చూస్తే, ఓకే, హౌ టు మూవ్ టు BBI. ఓకే, మీరు BBI అనుకోండి, ఆల్రెడీ BBI అయిపోతే మీరు BBI నుంచి ప్లాటినంకి ఎలా మూవ్ అవ్వాలనేది కోచ్, అది కూడా మనం వారానికి వస్తుంది. ఇది మీరు ఫేజ్ సిలో BFI అంటే మీరు ఫేజ్ సిలో ఉంటారు. అంటే ఫేజ్ సి అంటే మినిమం వారాల్లో 2 కానీ 3 కానీ మీరు MG1 కానీ MG2 కానీ MG3 కానీ చేసేది. మీకు చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ఫేజ్ ABCDలో మీకు తెలియకపోతే ఇది ఫాలో అప్ 2లో మాట్లాడతాం. ఓకే, నేను అంత డీటెయిల్గా ఎందుకు చెప్పట్లేదంటే ఇది చాలా బేసిక్గా చెప్తామని. మీరు అవి లాంచ్ ప్యాకెట్లో చూసుకుని మీరు అవి నేర్చుకోవాలి. మీ అందరి దగ్గర మీరు బిజినెస్లో బిజినెస్ అసెట్ బిల్డ్ చేసి దాని ద్వారా మనం 1 లక్ష రూపాయలు నెలకి సంపాదించాలి అనుకుంటే మాత్రం మీరు లాంచ్ ప్యాకెట్ స్టడీగా చదవాల్సింది. అది 9 పేజీలే. 9 పేజీలు చదవండి, అర్థం చేసుకోండి, తెలుగులో కూడా ఉంది, అర్థం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏ స్టెప్లో ఉన్నారో చూసుకోండి. ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలో మీరు కోచింగ్ తీసుకోండి. ఆ కోచ్ ఎవరంటే మిమ్మల్ని ఎవరు లాంచ్ చేశారో, మీ BBI కానీ మీ BFI కానీ మీ ప్లాటినం కానీ లేకపోతే మిమ్మల్ని లాంచ్ చేసిన వాళ్ళు కానీ ఉంటారు. ఓకే, సో ఈ హడిల్ ప్లే హడిల్, ఈ హడిల్ ప్లే హడిల్ అనేది కొత్తగా చేరిన వాడు రోజు మాట్లాడతాడు. అదే BFI అయిన వాళ్ళు ఎవ్రీ వీక్, మన ఫ్రైడే ఒక వీక్లీ వన్స్ మీటింగ్ అయిపోగానే, సార్ ఇక నా గ్రూప్ BFI అంటే మీకు 10 మంది వస్తారు, 10 మంది వస్తారు కదా, 10 మంది ఉన్నారు సార్, 10 మందిలో వీళ్ళందరూ HTPలు. ఈ HTPలో 2-3 లీడర్షిప్ క్వాలిఫైయర్ అయ్యారు. లీడర్షిప్ క్వాలిఫైయర్ అంటే వాళ్ళు ప్లాన్ చూపిస్తున్నారు. అయితే నెక్స్ట్ నేను BBI ఎలా అవ్వాలి అంటే ఆ లీడర్షిప్ క్వాలిఫైయర్ తోటి ఎట్లా చేయాలి అనేది మనం చేస్తాం. ఓకే, సో ఇది హడిల్ ప్లే హడిల్. సో మీరు మన ఏ సీడీలు విన్నా ఏమన్నా కానీ ఆనరింగ్ ద పార్ట్నర్షిప్ హడిల్ ప్లే హడిల్. హడిల్ ప్లే హడిల్ అంటే మన కోచ్ మనకు ఒక టాస్క్ ఇస్తాడు, మనం చేస్తాము. నెక్స్ట్ డే మీకు డైలీ టాస్క్స్ ఉండొచ్చు, లేకపోతే వీక్లీ ఒకసారి అయితే, ఎందుకంటే మనం ఉన్న లెవెల్ని బట్టి అవుతుంది. ఓకే, సో అది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నిటిగ్రిటీకి వస్తాం. ఓకే, ఇది బేసిక్గా మనం ఎందుకు చేయాలి. ఫ్రేమ్వర్క్ అండ్ మైండ్ సెట్. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడు కూడా బిజినెస్లో నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది తెలియాలి. అది తెలియకపోతే మనం డూప్లికేట్ చేయలేం. ఇప్పుడు MG1 తర్వాత ఏంట్రా అంటే MG1 తర్వాత ఏంటి అని మనం పుస్తకం తీసుకుని ఆ ఫ్రేమ్వర్క్ మనకు తెలియాలి. మనకి ఫస్ట్ ఎవరిదైనా మనం మొత్తం హోల్ బిజినెస్ ప్రోగ్రెషన్ అంతా చూసుకున్నాం అనుకోండి, అసలు ఇదంతా మన ఫ్రేమ్వర్క్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరితోనా మాట్లాడినప్పుడు వాడికి బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ కానీ డబ్బులు సంపాదించే ఇంట్రెస్ట్ కానీ ఉందా లేదా, ఉంది, ఓకే వండర్ఫుల్, టిక్ కొట్టేసాం. కొట్టిన తర్వాత ఉంటే వాడు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంతవరకు ఎందుకు ఏ బిజినెస్ చేయలేదు, డబ్బులు సంపాదించాలంటే ఎంత సంపాదించాలనుకుంటున్నాడు, అది సంపాదించడానికి వాడి దగ్గర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని కనుక్కుంటాం. అది MG1లో కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఈ బుక్ చదివితే మనకి కావాల్సినంత డబ్బు మనం విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైము, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ మనం సంపాదించవచ్చు.
అని చెప్పి మనం చెప్తాం. చెప్పిన తర్వాత MG2 అయిన తర్వాత మనం చెప్పింది ప్రతి స్టెప్‌లోనూ మనం అంతకుముందు స్టెప్‌లో మనం వాళ్ళకి ఏం చెప్పాము, అది వాడికి అర్థమైందా లేదా అనేది మనకి తెలియాలి. అది అర్థం కాలేదనుకోండి మనం ఆ స్టెప్ దగ్గరే ఆపాలక్కడ. ఓకే. అర్థం కాలేదు. MG1 అయిపోయిన తర్వాత పారాబోలా పైప్‌లైన్ చదివాను. పైప్‌లైన్ ఇన్‌కమ్ నాకేం అర్థం కాలేదన్నాడనుకోండి, బాబు బుక్ మళ్ళీ ఇంకోసారి చదవాలని. అందులో లేకపోతే ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు అని అడగాలి. ఇది అర్థం కాలేదన్నాడు అనుకోండి, ఓహో! దాని అర్థం ఇది అని చెప్పాలి. అంటే ఏంటంటే ఆ బుక్ మనం చదివి ఉండాలి. చదవకపోతే మనకు తెలీదు. ఓకే. ఇందులో మనం ప్రాసెస్‌లో ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ అని చెప్పాం. ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి? ట్రాన్స్‌పరెన్సీ అంటే మనం చేస్తే చేసామని చెప్తాం. చేయకపోతే చేయలేదని చెప్తాం. మనం ఆ బుక్ చదవలేదనుకోండి, ఒరేయ్ పారాబోలా పైప్‌లైన్ నీకు ఇచ్చాను గానీ, నేను చదవలేదు. యూ ఆర్ ట్రాన్స్‌పరెంట్ వండర్‌ఫుల్. కానీ యూ లూజ్ యువర్ ట్రస్ట్. ట్రస్ట్ ఎందుకంటే ట్రస్ట్ లేదు, ఇంటిగ్రిటీ లేదు. మనం చదవకుండా అవతలోడిని చదవమని ఎందుకు చెప్తున్నాం? ఓకే. చెప్పకూడదు. అందుకని మనం మనం అవతల వాడికి చెప్పే ప్రతి పని మనం చేసి ఉండాలి. చేసి ఉంటేనే మనం అవతల వాడికి చెప్పగలం. లేకపోతే చెప్పలేం. మన మైండ్ సెట్ ఏంటి? నోయింగ్ హూ టు వర్క్ విత్ ఎట్ వాట్ లెవెల్. ఓకే. మన మైండ్ సెట్‌లో ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎవరితో మాట్లాడుతున్నా, వాడితో మాట్లాడుతుంటే, ఒరేయ్! వీడిని నేను నమ్మచ్చా? వీడికేదైనా ఒకటి చెప్తే చేస్తాడా? చేయడా? బుక్ చదవమన్నాను చదివాడా? లేదా? ఓకే. వాడు 3 రోజుల తర్వాత ఆ బుక్ చదివేశాను సార్ అంటాడు. ఓకే. బుక్ చదివేశావా? సార్ బుక్‌లో ఏం చదివావో చెప్పు అన్నాం అనుకోండి. వాడు బుక్ చదివేశావంటే వాడు టాస్క్‌ని పూర్తి చేశాడు. బుక్ చదివేసిన తర్వాత నీకేం అర్థమైందిరా అన్నాం అనుకోండి. వాడు మనకి బుక్‌లోది కాకుండా వాడు వేరే స్టోరీ చెప్పాడు. అంటే వాడు బుక్ చదవలేదు అని అర్థం. అంటే మనకి మనం ట్రస్ట్ వర్తీ కాదనమాట. బుక్‌ని పూర్తిగా చదవలేదు. లేదంటే సార్ 3 రోజులైంది బుక్‌ని ఒకసారి చదివాను. అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి చదువుతానంటే నో ప్రాబ్లమ్. అది ట్రస్ట్, ట్రాన్స్‌పరెన్సీ 2 ఉన్నాయి. కాబట్టి వాడికి ఇంకో 3 రోజులు ఇస్తాం, చదవమంటాం. అది వాడికి అది తెలియాలి. డిడ్ యూ క్రియేట్ ఎనఫ్ ట్రస్ట్ ఇన్ యువర్ క్యాండిడేట్? మనం అవతల వాడితో క్యాండిడేట్ అంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు గాని, మనకి తెలియని వాడు. డిడ్ యూ క్రియేట్ ఎనఫ్ ట్రస్ట్? వాడికి మన మీద ట్రస్ట్ వచ్చిందా లేదా అని. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది పార్ట్నర్‌షిప్పే. మనం యామ్‌వేలో జాయిన్ చేయట్లేదు. మనం యామ్‌వేలో జాయిన్ చేస్తే ట్రస్ట్‌లు ఏం అక్కర్లేదు. ఒరేయ్ బాబు యామ్‌వే.కామ్‌కెళ్ళు జాయిన్ అవ్వు. ₹0 ఏముండదు, డబ్బులుండదు. ఎళ్లి జాయిన్ అవ్వు. ప్రొడక్ట్‌లు కొనుక్కో. దానికి ట్రస్ట్ ఎందుకు? అయిపోయింది. దానికి అక్కర్లేదు. కానీ మనం వాడికి మెంటర్‌షిప్ చేయాలంటే మనం ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ మనం వాడి మీద క్రియేట్ ది మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ అనడం. ఫస్ట్ స్టెప్‌లో ప్రాసెస్‌లో మనం శనివారం చూపించే ప్లాన్‌లో ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఎప్పుడు మొదలవుతుంది? మనం DTM దగ్గర మొదలయ్యి, DTM, MG1, MG2, బోర్డ్ ప్లాన్ 1, బోర్డ్ ప్లాన్ 2, లాంచ్, పోస్ట్ లాంచ్ అన్నిటి దగ్గర మొదలవుతుంది. ఓకే. ఈస్ ద క్యాండిడేట్ హ్యాస్ ద గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఒకడికి ఉందా లేదా తెలియాలంటే మీరు పుస్తకం చదవండి. మైండ్ సెట్ గాని, కాంపౌండ్ ఎఫెక్ట్ గాని గ్రోత్ మైండ్ సెట్ ఉందా లేదా? గ్రోత్ మైండ్ సెట్ అంటే బేసిక్‌గా నేను పొద్దున్నే ఎళ్ళాను, సాయంత్రానికి ఉద్యోగం చేసి వచ్చాను. నాకు డబ్బులు ఎంత వచ్చాయి అని కూర్చున్నాడు అనుకోండి. వాడికి గ్రోత్ మైండ్ సెట్ లేదు. అంటే ఫ్యూచర్ అవుట్‌లుక్ లేదు. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఓకే. నేను ఈరోజు చేసే ఈ పని వల్ల నాకు నెక్స్ట్ 2 ఇయర్స్‌లో లాభం ఎంత? 10 సంవత్సరాల లాభం ఎంత? 20 సంవత్సరాల లాభం ఎంత? నా జీవితంలో దీని వల్ల నాకెంత లాభం ఉంది? అని ఆలోచించుకొని, అంత లాభం ఉంది కాబట్టి ఈరోజు ఈ పని చేయాలి అని ఎప్పుడైతే వాడు అనుకుంటాడో వాడికి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నట్టు. ఓకే. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాడంటే ఏంటంటే, ఈరోజు ఈ పని చేశాను. ఓకే. నాకు ఇప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే ఆకలేయటం లాంటిదనమాట. ఓకే. వాడికి ఆకలేసేవాడు ఎలా ఉంటాడంటే ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు. వాడికి ఆకలేస్తుంది. వాడు దానికి సొల్యూషన్‌లు 2 వెతుకుతాడు. ఒకటేంటంటే ఒరేయ్! ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. ఏం జేయాలి? ఓకే. గబగబా ఎవరైనా మనకి తిండి పెట్టేవాడు ఉంటే వాడి దగ్గరికెళ్లి తిండి తినేయాలి. ఆకలి తీరిపోయింది. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాడి ఆకలి తీరిపోయింది. రేపు ఎలాగరా అంటే రేపు సంగతి రేపు చూద్దాం. ఎవడొస్తాడు కదా! ఎవడింటికి వెళ్తాం తింటాం. ఒకటి. రెండోది ఆకలేస్తుంది. ఓహ్! మన ఇంట్లో సామాన్లన్నీ ఉన్నాయి కదా! వంట వండేసుకుంటాడు, తినేస్తాడు అయిపోయింది. అది ఫిక్స్డ్ మైండ్ సెట్. వాడి మైండ్ సెట్ ఏంటంటే, అమ్మో! వాడి గ్రోత్ మైండ్ సెట్ ఎంత వరకు ఉంది? వాడి గ్రోత్ మైండ్ సెట్ ఓహో! ఇవాళ తినేసాం బానే ఉంది కానీ రేపు వంట వండుకోవడానికి డబ్బులున్నాయి. రేపు వంట వండుకోవడానికి సామాన్లు ఉన్నాయా లేదా అని చూసుకుంటాడు. ఉన్నాయనుకోండి, అది వాడి గ్రోత్ మైండ్ సెట్‌లో కొంచెం ముందుకెళ్ళినట్టు. ఇంకోడుంటాడు, అబ్బే! ఇలా కాదురా బాబు! నేనిప్పుడు ఇలా ఉన్నాను. ఇప్పుడు నేను తింటున్నాను. రేపు నేను పెళ్లి చేసుకుంటే నా వైఫ్ వస్తుంది. ఇద్దరం తిండి తినాలి. అంటే నేను కొనుక్కునే సామాన్లు పెరుగుతాయి. దాని తర్వాత పిల్లలొస్తారు. కొనుక్కునే సామాన్లు ఇంకా పెరుగుతాయి. ఇలా పెరుగుతుంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు నాకు ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఆకలేసినా తినటానికి తిండి ఉండాలంటే,
నేను అంత డబ్బులు సంపాదించి ఈ సామాన్లన్నీ కొనుక్కునే స్తోమత కనుక ఉంటే నాకు బాగుంటుంది. అంటే వాడు ఆకలిని తీర్చుకుంటాడనమాట. జీవితానికి సరిపడా ఆకలిని తీర్చేలాగా ఏం పని చేయాలి? ఆ పని అది సాధించాలి అంటే ఈరోజు ఏం చెయ్యాలి? ఆ రోజు పని చేయడం మొదలెడతాడు. అందుకని వాడు ఈరోజు చేసే పనికి రిజల్ట్ ఇవాళొస్తుందా లేదా అనేది చూడ్డం. ఈ రిజల్ట్ నాకు 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత నాకు రిజల్ట్ ఇది చేయటం వల్ల ఉందా? అప్పుడు వాడికి గ్రోత్ మైండ్స్. అందుకని వాడు ఒరేయ్! ఓ బుక్ చదవరంటే, బుక్ చదివితే సార్ బుక్ చదివితే నా పీవీ ఎలా పెరుగుతుంది సార్ అన్నాడనుకో, బుక్ చదివితే పీవీ పెరుగుతుందా అంటే, యాక్చువల్‌గా మీరు నన్ను అడిగారనుకోండి క్వెషన్ పెరుగుతుందని చెప్తాను. ఓకే. కానీ మీకు బుక్ చదివితే పీవీ ఎలా పెరుగుతుంది? నేను చదివింది కాదు. బుక్ చదివితే పీవీ ఎలా పెరుగుతుందంటే గ్రోత్ మైండ్ సెట్. మనం బుక్ చదివిన తర్వాత బుక్‌లో కొన్ని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత మనం ఎవరితోనో మాట్లాడితే వాడు మాట్లాడతాడు. వాడికి అర్థమయ్యేలాగా చెప్పటం వల్ల వాడిని బిజినెస్‌లో లాంచ్ చేస్తే వాడు లాంచ్ అవ్వటం వల్ల వాడు కొన్ని ప్రొడక్ట్‌లు కొనుక్కోవడం వల్ల మన వాల్యూమ్ పెరిగింది. బుక్ చదవడం వల్ల మన వాల్యూమ్ పెరిగిందా లేదా? పెరిగింది కదా! ఓకే. సీడీ వింటాను సార్. సీడీ వింటే వాల్యూమ్ ఎలా పెరుగుతుంది నాకు? యాక్చువల్‌గా మీరు సీడీ వింటే వాల్యూమ్ పెరుగుతుందంటే సీడీ వింటే సీడీని తినేస్తామా? తినం కదా! వాల్యూమ్ ఏం పెరగదు. కానీ ఈ సీడీ వినటం వల్ల మీకు సీడీలో ఒక టెక్నిక్ తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏదో ఒకటి వచ్చుండాలి దీని నుంచి. రాకపోతే ఇది మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. వచ్చిందనుకోండి మీరు ఇదంతా వినటం వల్ల ఇది మీరు ఒక గంట సేపు ఇన్వెస్ట్ చేసాం మనం. ఒక గంట సేపు నేను ఇన్వెస్ట్ చేయటం వల్ల నా వాల్యూమ్ పెరిగిందా లేదా? మీరు ఇదంతా విని ఓహో! మనం ఇలా చేస్తే మనం హెచ్‌టిపి, లీడర్‌షిప్ క్వాలిఫైయర్, బీఎఫ్ఐ, బీబీఐ ఇవన్నీ చేస్తే నా వాల్యూమ్ పెరుగుతుంది అని మీకు కనుక అర్థమైందనుకోండి, ఇవి చేయటం మొదలెట్టారనుకోండి, అప్పుడు ఈ మీటింగ్‌కి రావటం వల్ల మీ వాల్యూమ్ పెరిగింది. మీటింగ్ రావటం వల్ల లేకపోతే యాక్చువల్‌గా మామూలుగా మాట్లాడితే వాల్యూమ్ ఎలా పెరుగుతుంది? పెరగదు. ఓకే. సో, అదనమాట. సో, మన గ్రోత్ మైండ్ సెట్ మనకి అలా ఉండాలి. మనం ఈరోజు చేసే పని వల్ల మనకి ఫ్యూచర్‌లో బెనిఫిట్ వస్తుందా? లేదా? అది కనుక గమనించగలిగే కెపాసిటీ మన బుర్రలో ఉంటే అది గ్రోత్ మైండ్ సెట్ ఉన్నట్టు. అందుకనే మనం ఇప్పుడు ఇంజినీరింగ్ చదివిన వాళ్ళో, డాక్టర్ చదివిన వాళ్ళో, లేకపోతే మెడిసిన్ చేసే ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు, వాడు ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎవరో A+B² అంటే A+B² ఇవాళ చేస్తే ఏమొస్తుంది? ఇవాళ చేస్తే ఏం రాదు. A+B² ఫార్ములాకి ఆన్సర్ తెలిస్తే నీకు ఏమీ రాదు. ఓకే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాననమాట. A+B² చేస్తే లేకపోతే ట్రయాంగిల్ ఉందనుకోండి. ఓకే. జస్ట్ మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్. ట్రయాంగిల్ ఉందంటే ఒక A² + B² ఏదో ఉంటుంది కదా! మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు తెలియకపోతే వదిలేసేయండి. తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి. అది చేసుకున్నారనుకోండి, 2 గోడలుంటే దానికి నిచ్చెన ఎయ్యాలంటే నీకు నిచ్చెన ఎంత పొడుగుందో తెలియాలి అంటే మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. కానీ అది మీకు ఆ ఫార్ములా మీకు A+B² చెప్పినప్పుడు లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పినప్పుడు మీకు తెలీదు. మీకు ఎప్పుడు తెలుస్తుందిరా అంటే జీవితం అంతా అయిపోయింది. సో, మనకి ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే అది మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత పెద్దయిన తర్వాత. ఓకే. లేకపోతే మన ఇంట్లో చిన్నది ఏదైనా వెయ్యాలనుకోండి, దాని కొలతలు కొలవాలనుకోండి, కొలతలు కొలవడం తెలియాలి. అది తెలియాలంటే చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. చిన్నప్పుడు మ్యాథమెటిక్స్‌లో ఒరేయ్ సెంటీమీటర్, కిలోమీటరు, మీటరు లేకపోతే ఇయన్నీ చెప్పారనుకో దానివల్ల ఏంట్రా బాబు ఇదంతా సోదనుకుంటాం. కానీ ఆ సోదికి మీకు కొంచెం కనుక గ్రోత్ మైండ్ సెట్ ఉండి, అది కనుక అప్పుడు నేర్చుకుని ఉండుంటే మీరు ఫ్యూచర్‌లో 10 ఏళ్లయిన తర్వాత, 15 ఏళ్లయిన తర్వాత, 20 ఏళ్లయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఏది ఇప్పుడు జరుగుతున్నా గాని అది మీరొక కార్ ఎక్కారనుకోండి. కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతుంటే అది కారు ఎవరిదో ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్. ఎవడికో గ్రోత్ మైండ్ సెట్ ఉండి ఓ 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఒరేయ్ గుర్రాలెక్కెళ్తే మన వల్ల కాదు కాబట్టి మనం గుర్రాలెక్కితే ఒకడెక్కుతాడు. ఇద్దరెక్కాలంటే 2 గుర్రాలుండాలి. నలుగురెక్కాలంటే 4 గుర్రాలుండాలి. కాదు ఒక్క కారు కొనుక్కొని నలుగురెక్కచ్చు. అంటే అందుకనే కారు వెళ్ళేది హార్స్ పవర్ అంటాం. అని అనుకుని ఎవడి ఫ్యూచర్ డిజైర్డ్ స్టేటో ఆ ఫ్యూచర్ డిజైర్డ్ స్టేటు 10 ఏళ్లలో కారు ఇస్తే ఒక ఫ్యామిలీ ఆఫ్ 2 పిల్లలు వీళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కాబట్టి వాడి ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ వల్ల కారు వచ్చింది. ఇంకోటి ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ వల్ల ఏరోప్లేన్ వచ్చింది. ఇంకోటి ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ వల్ల టూత్ పేస్ట్ వచ్చింది. ఇంకోటి ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ వల్ల షాంపూ వచ్చింది. ఈ ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ అనేది కనుక మనం ముందు తరంలో వాళ్ళకి కనుక ఆ ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ లేకపోతే ఈ రోజు మనం వాడుతున్న ఏ ప్రోడక్ట్, ఏ సర్వీసు ఏది ఉండదు. ఈ జూమ్ మీటింగ్ అనేది కూడా ఎవరిదో ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్.
ఓకే, వాడు అనుకున్నాడు అమెరికాలో ఉన్నవాడు ఇండియాలో మాట్లాడాలంటే ఇక్కడ నుంచి $1,000, $1,500 పెట్టుకుని 18 గంటలు ప్రయాణం చేసి వాడికి జెట్ లాగ్ వచ్చి ఇది వచ్చి ఇవన్నీ చేసి ఎవడో ఫ్యూచర్ డిజైర్ స్టేట్ వల్ల జూమ్ మీటింగ్ జరిగితే దాన్ని మనం వాడుకుని మనం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. సో ఫ్యూచర్ డిజైర్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది మనకి ఆ ఫ్యూచర్ డిజైర్ స్టేజ్, అది గ్రోత్ మైండ్ సెట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డెవలపింగ్ ద స్టోరీ ఫర్ డిటిఎం. వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, హూ డిడ్ యూ మీట్, వాట్ చేంజ్ ఆఫ్టర్ దట్. మన ఇప్పుడు డిటిఎం ఒక్కటి దాని గురించి మాట్లాడతాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే లక్ష్మణ్, నువ్వు కావాలంటే ఇది సో రికార్డింగ్ ఉన్నాయి పర్లేదు. ఓకే, సో ఐఎమ్ గోనా స్టాప్ ద షేర్. ఓకే, ఐఎమ్ గోనా స్టాప్ ద షేర్. ఓకే, అయిపోయింది కదా ఇప్పుడు.